హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ డ్రామాని తీసుకొచ్చాను. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ కూడా చేసేయండి. వీలైతే ఒక హార్ట్ సింబల్, కుదిరితే మీ ఒపీనియన్ ని కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి సూ ఫ్యామిలీ కూతుర్లను చూపిస్తారు. ఇద్దరి పెళ్లి ఫూ ఫ్యామిలీతో ఫిక్స్ అయి ఉంటుంది. చెల్లెలేమో అందంగా రెడీ అయి ఉంటుంది. బట్ అక్క చూస్తే సూటు బూటు వేసుకొని పెళ్లికి వచ్చి ఉంటుంది. అక్క, సూట్ లో పెళ్లి చేసుకుంటావా అని అంటే, ఎలాగో ఇది బిజినెస్ మ్యారేజ్, దీనికి ఎలాంటి డ్రెస్ లో పెళ్లి చేసుకుంటే ఏం పనుంది అని చెప్తున్నప్పుడే బట్లర్ వస్తాడు. అన్ఫార్చునేట్ గా వాళ్ళు రావాల్సిన ఫ్లైట్ వెదర్ వల్ల డిలే అవుతుందన్నమాట. సో మ్యారేజ్ నెక్స్ట్ డే కి పోస్ట్ పోన్ చేసుకుందామని చెప్పుంటారు. బట్ సూ ఫ్యామిలీ హెడ్ అయిన జియా మాత్రం ఒప్పుకోదు. నెక్స్ట్ వీక్ అంతా నాకు బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి, ఈ పెళ్లి ఎలాగైనా ఇప్పుడే జరగాలి అని వీళ్ళిద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని స్టేజ్ మీదకి వస్తారు. పెళ్లి కొడుకులతో రాకపోయేసరికి అందరూ గుసగుసలాడుకుంటారు. ఏంటి, కొంపదీసి వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుందా ఏంటి? అయితే ఈ రోజు మనం లెస్బియన్ మ్యారేజ్ చూడబోతున్నాం అన్నమాట అని మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరూ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు జియా అప్పుడే ప్రీస్ట్ వెడ్డింగ్ రింగ్స్ మార్చుకోండి అని చెప్తారు. దాంతో జియా సూ ఫ్యామిలీ వారసత్వంగా వచ్చే రింగ్ ని తీసి మన డ్రామా హీరోయిన్ అయిన వానికి తొడుగుతుంది. అక్క, ఇది ఈ ఇంటి హెడ్ గా నువ్వు మాత్రమే వేసుకోవాలి, నాకెందుకు ఇచ్చావు అని అంటే, తను నీకు చిన్నప్పటి నుంచి ఇదంటే చాలా ఇష్టం కదా, ఎప్పుడు దీనికోసం దొంగలించడానికి చాలా ట్రై చేసేదానివి, ఈ పెళ్లికి నా తరపున నీకు ఇచ్చే గిఫ్ట్ అని చెప్తే ఆమె ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఇక మ్యారేజ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఫస్ట్ నైట్ కోసం బుక్ చేసుకున్న సూట్స్ కి వస్తారు. అక్క జియా స్టే చేయాల్సిన విల్లా నెంబర్ వచ్చి 8, చెల్లెలు స్టే చేయాల్సిన విల్లా నెంబర్ 3. బట్ ఆ విల్లా నెంబర్ బోర్డ్ ని ఏదో చెట్టు కవర్ చేయడం వల్ల డ్రైవర్ దాన్ని 3 అని చూస్తాడు. దాంతో వాణ్ణి ఆ రూమ్ కి వెళ్ళమని చెప్పి జియా చెప్తుంది. జియా ఏమో ఇంకో విల్లాకి వెళ్తుంది. అలా వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అవుతారు. కాసేపటికి ఫూ ఫ్యామిలీ వారసులైన చెంగ్ ఇంకా హాన్ వస్తారు. చెంగ్ ఫూ ఫ్యామిలీ హెడ్ అన్నమాట. ఇతనేమో 8 నెంబర్ విల్లాలోకి వెళ్తాడు. ఆ తర్వాత చెంగ్ రూమ్ లోకి రాగానే ఆమె ఎలా పడితే అలా పడుకుని ఉంటుంది. అది చూసి యూజువల్ గా సూ ఫ్యామిలీ హెడ్ అయిన జియా చాలా రూత్లెస్ అండ్ డెసిసివ్ అనుకున్నాము, కానీ ఇంత స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ వాడిందేంటి అని డౌట్ గా ఆమె వైపే చూస్తే ఫింగర్ కి రింగ్ ఉంటుంది. సో ఆమె అని కన్ఫర్మ్ చేసుకుని, మేబీ నేను ఓవర్ థింకింగ్ చేస్తున్నానేమో అని దగ్గరికి వెళ్ళబోతుంటే అప్పుడే ఒక్కసారిగా ఉరుములు వస్తుంటాయి. వాన సౌండ్ కి భయపడి లేచి, వామ్మో ఉరుములు మెరుపులు సౌండ్స్ వస్తున్నాయి, నాకు భయంగా ఉంది అని ఒక్కసారిగా లేవగానే అతను, వర్షం చాలా హెవీగా పడుతుంది అని అంటే, ఆమె అతని వాయిస్ కూలికి పడి, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, బయటికెళ్ళు అని అరుస్తుంటే మనోడు స్లో మోషన్ లో ఆమె దగ్గరకు వచ్చి కూర్చొని, ఈ రోజు మన వెడ్డింగ్ నైట్ కదా, ఎవరు కనిపిస్తారు, నీ మొగుడు తప్ప అని అంటే, ఆమె అంటే నువ్వు ఫూ ఫ్యామిలీ నుంచి వచ్చావా అని అడుగుతున్నప్పుడే ఒక్కసారిగా పెద్ద ఉరుము వచ్చేస్తుంది. దాంతో ఒక్కసారిగా భయపడిపోయి అతనికి టక్కున అతుక్కుపోతుంది. అతనేమో షాక్, సూ ఫ్యామిలీ డేంజరస్ హెడ్ అయిన జియాకి ఇంత భయమా అని అంటూ ఆమెను హగ్ చేసుకుని, అది జస్ట్ ఉరిమే, ఎందుకంత భయపడుతున్నావు, ఎక్కువ భయపడకు, నేనున్నా కదా ఇక్కడ అని చాలా దగ్గరగా వచ్చి ఓదారుస్తుంటే, అతను అలా చేసేసరికి ఆమె ఇంప్రెస్ అయిపోయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే మనోడు కూడా కొంచెం మెల్ట్ అయ్యి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి కిస్ చేయబోతాడు. ఆమె సడన్ గా ఆపి, ఒక్క నిమిషం ఆగు, నేను ఇంకా రెడీగా లేను అని అంటుంటే అతను మాత్రం ఆమె కళ్ళల్లోకి అలానే చూస్తూ ఆ చేతిని పక్కకు జరిపి, చాలా జెంటిల్ గా చేస్తాను అని ఆమెను ఒక్కసారిగా కిస్ చేస్తాడు. ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుని ఆ తర్వాత షర్ట్ ఒక్కసారిగా ఇప్పేసి మళ్ళీ ఆమె మీదకి వచ్చి ప్యాషనెట్ గా కిస్ చేస్తుంటే, ఈసారి ఆమె కూడా అతని మెల్లో చేతులేసి రెస్పాండ్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ ఆ వర్షం కురిసిన రాత్రి ఆ ఉరుముల మెరుపుల మధ్యలో ఒకటవుతారు. ఇంకో పక్క ఫూ ఫ్యామిలీ సెకండ్ అయిన యాంగ్ జియా బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు, సూ ఫ్యామిలీ చిన్న కూతుర్ని నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఈ చిన్నదాంతో ఈ రోజు ఫస్ట్ నైట్ ఎలా చేయాలబ్బా అని ఇబ్బంది పడుతూనే డోర్ ఓపెన్ చేస్తాడు. బట్ లోపలికి వెళ్లేసరికి బెడ్ మీద జియా ఫుల్ హాట్ నైట్ డ్రెస్ లో పడుకుని ఉంటుంది. యాంగ్ ఆమె పక్కన కూర్చుని పైనుంచి కింది దాకా చూస్తూ, ఎలా ఉన్నా ఏంట్లే, ఇప్పుడు మెచ్యూర్ అయింది కదా అని మాట్లాడుతుంటే ఆమె, ఎవరు నువ్వు అని అడిగితే అతను, వెడ్డింగ్ నైట్ ఎవరుంటారు, నీ మొగుడు తప్పితే అని చెప్పి, సరే నువ్వు పడుకో, నేను గెస్ట్ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాను అని లేచి వెళ్ళబోతుంటే ఆమె ఒక్కసారి అతను చేపట్టుకొని లాగి దగ్గరికి, ఎక్కడికి వెళ్తున్నావు, నా దగ్గరికి రా, సో తొందరగా పిల్లల్ని కందాం అని అంటే అతను టెన్షన్ తో, ఓయ్ ఏం చేస్తున్నావు, తాగున్నావా అని అంటే ఆమె, ఏంటి చేయలేవా, నీ వల్ల కాదా, రేపే వెళ్ళి డివోర్స్ తీసుకుందాం, ఫూ ఫ్యామిలీ నుంచి ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఈసారి గట్టిగా ఇతని ఈగో హట్ అయ్యి, నా వల్ల అవుతుందో లేదో చెప్పడానికి నువ్వు ట్రై చేయాలి కదా అని అంటున్నప్పుడే కట్టు నెక్స్ట్ సీన్ లో అతను ఆమె షర్ట్ ఓపెన్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి అతని బాడీని చెక్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి షర్ట్ ఇప్పేసి అతన్ని ప్యాషనెట్ గా కిస్ చేస్తుంది. అతను కూడా ఆమె షర్ట్ ఇప్పేసి అలానే రెస్పాండ్ అవుతూ రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆమెను పాపం కడులు చేస్తూ ఉంటాడు. ఆమెకి మండి, ఏ పక్కకు జరుగు,
అంతా అయిపోయింది కదా, ఇక నన్ను డిస్టర్బ్ చేయకు అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ చెప్పేసరికి అతను ఏంటి, నేనేమన్నా యూజ్ అండ్ త్రో థింగా యూజ్ చేసుకుని పక్కన పడేయడానికి? అయినా పోనీలే, సిన్స్ మన ఇద్దరం పడుకున్నాం కాబట్టి రేపు దీని గురించి మాట్లాడుకుందాం అని అతను కూడా అటు తిరిగి పడుకుంటాడు. ఇంకో పక్క వాణ్ణి కూడా చెంగ్ ఫుల్ టైట్ గా హక్ చేసుకుని పడుకుని ఉంటాడు. ఆమెకి మెలకు వచ్చాకి అతని చేతిని లూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎందుకు ఇంత గట్టిగా పట్టుకున్నావు, నాకు అసలు ఊపిరి కూడా ఆడట్లేదు, వదులు అని అంటున్నా కూడా అతను అయినా కూడా వినకుండా ఆమెను గట్టిగా పట్టుకుని నోరు మూసుకొని పడుకో. ఫ్యామిలీ రూల్స్ ప్రకారం పెళ్ళైన నెక్స్ట్ డే మార్నింగ్ 1 అవర్ లేట్ గా లేవచ్చు. సో నువ్వు లేవడానికి 3 మినిట్స్ టైం ఉంది, అంతవరకు పడుకో అని అంటే ఆమెకు మండి, ఏంటి నేను లేవడానికి కూడా ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలా? తొక్క కాదు, 3 మినిట్స్ కాదు 3 సెకండ్స్ కూడా వెయిట్ చేయలేను అని అతన్ని ఒక్కసారిగా నెట్టేసి ముఖం చూసేసరికి దెబ్బకి షాక్ అవుతుంది. బావా నువ్విక్కడ ఉన్నావేంటి అని అంటే అతను, సువాన్ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అతను లేచి షాక్ అయ్యి ఆమె కిందికి చూసేసరికి ఆమెకి మండి దెబ్బకి దబేల్మని కొడుతుంది. వెంటనే బెడ్షీట్ తో కవర్ చేసుకుంటుంది. అతనేమో నెర్వస్ అవుతూ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఉండు అని యాంకి కాల్ చేస్తాడు. కానీ జియా లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అని అంటే అతను, నేను ఫ్యామిలీ హెడ్ అయిన ఫూ చెంగ్ అని చెప్పగానే ఆమె ఒక్కసారిగా పక్కన చూసుకుంటే అక్కడ యాంగ్ ఉంటాడు. షాక్ అయ్యి అతను ఒక్క తన్నుదంతా కింద పోయి పడతాడు పాపం బోర్ల బుక్కల. ఇక్కడ రూమ్ లో చెంగ్ బట్టలేసుకొని ఏడుస్తూ ఉన్న ఆమె నెక్ మీద లవ్ బైట్స్ ని చూస్తూ, తొందరగా రెడీ అవ్వు, మీ అక్కని కలవడానికి వెళ్ళాలి అని అంటే ఆమె, నా బట్టలు పక్క రూమ్ లో ఉన్నాయి, కొంచెం తీసుకొస్తావా అని అంటే అతను, వెళ్ళి నువ్వే తెచ్చుకో, నేనెందుకు తేవాలి అని అంటే ఆమె మూతి ముడుచుకునే సరే అని లేవబోతుంది. పాపం నిన్న నైట్ జరిగిన ఇంటెన్సిటీకి లేవలేకపోతుంది. ఆ లేసే ప్రాసెస్ లో బెడ్షీట్ పక్కకు జరిగి ఆమె షోల్డర్స్ కనిపిస్తాయి. మనోడు వెంటనే చూపు తిప్పుకొని, సరే నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తాను అని తీసుకొచ్చి ఇవ్వగానే ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుని కిందికి దిగబోతుంటే అక్కడ చెప్పులు కనపడవు. మళ్ళీ క్యూట్ పప్పి ఫేస్ పెట్టి, నా చెప్పులు కనిపించట్లేదు అని అంటే మనోడు కొంచెం స్మైల్ ఇస్తూ, అబ్బో డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అనుకుంటా అని, సరే నేనే ఎత్తుకుని తీసుకెళ్తాను అని ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరి కోసం వీళ్ళిద్దరు వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే మన మేడం గారు బిస్కెట్లు తింటూ, నీకెక్కడికి కావాలా అని అడిగితే మనోడు ఒక ఆటిట్యూడ్ లుక్ ఇచ్చి వాచ్ చూసుకుంటూ, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, నేను తినను అని అంటే పొర పుస్కి అని అనుకుని ఆమె నోట్లో వేసుకుని తింటుంది. వాళ్ళ అక్క రాగానే ఆమెను గట్టిగా హక్ చేసుకుని లబో దిబోమని ఏడుస్తూ, అక్క నువ్వు ఫైనల్ గా వచ్చేసావా అక్క అని అంటే ఆమె, వాన్ వీణ్ణి మీదేమైనా టుమారో చేశాడా అని అంటే ఆమె జరిగిందంతా చెప్తుంది. అదే లాస్ట్ నైట్ కరెంటు పోవడం వల్ల నేను అతన్ని యాంగ్ అనుకుని హక్ చేసుకున్నాను, ఆ తర్వాత అని జరిగిందంతా చెప్పగానే వాళ్ళక్క, నాకు అర్థమైంది, నిన్న రాత్రి వర్షం వల్ల బిల్లా నెంబర్ ప్లేట్స్ కవర్ అవ్వడం వల్ల కన్ఫ్యూజన్ జరిగింది అని అంటే ఆమె, అక్క ఇప్పుడు ఏం చేయాలి మరి అని అంటే జియా, ఇప్పుడు నువ్వు ఫ్యామిలీలో ఉండాలనుకుంటున్నావా అని అడుగుతుందా. మనోడేమో వాన్ వైపు చూస్తాడు ఏం చెప్తుందా అని, కానీ వాన్ మాత్రం, అక్క నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటానని ఆల్రెడీ చెప్పా కదా అని అంటే ఆమె, సరే అయితే మిస్టర్ ఫూచెంగ్ ని చూస్తుంటే ఏమనిపిస్తోంది అని అంటే ఆమె దగ్గరకు వచ్చి, అక్క ఆ విషయంలో చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది అక్క అనగానే పక్కనున్న యాంకి ఒక్కసారిగా నవ్వొస్తుంది. మనోడు కూడా స్ట్రాంగ్ అనింది కదా ప్రౌడ్ గా అని చూస్తుంటాడు. జియా ఏమో, ఓ ముద్దుదానా అది కాదే నేను అడిగింది, ఆ పర్సన్ ఎలాంటోడు అని అడుగుతున్నాను అని అంటే ఆమె, స్ట్రాంగ్ అయినా కూడా మంచోడే అక్క అని అంటే అప్పుడు జియా అనౌన్స్ చేస్తుంది, అయితే ఇక మ్యారేజ్ కాంట్రాక్ట్స్ అని స్విచ్ చేసుకుందాం, ఫూజియాని పెళ్లి చేసుకుంటాడు, నేను యాంగ్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే మనోడు షాక్ అయి ఆలోచిస్తుంటాడు. నా లైఫ్ లో నేను ప్రతిదీ పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసుకున్నాను, కానీ సడన్ గా ఇలాంటి డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. ఈమెను చేసుకుంటే ప్రతిరోజు ప్యాంపర్ చేయాల్సి వస్తుందేమో, కానీ మా రెండు ఫ్యామిలీస్ పరువు పోకుండా కాపాడాలంటే ఇదొకటే మార్గం, సో బిజినెస్ కూడా దెబ్బ తినకుండా ఉంటుందని చెప్పి ఓకే చెప్తాడు. ఆ తర్వాత యాంగ్ చెంగ్ దగ్గరకు వచ్చి, బ్రో నువ్వు చూస్తే ముసలోడివి, ఇంత యంగ్ అమ్మాయిని ఒక్క నైట్ కి ఎలా పడేసావు బ్రో అని అంటే అతను, ఇప్పుడు గనక ఇక్కడ నుంచి నడవలేదనుకో కాళ్ళు చేతులు ఇరగొట్టి పొయ్యిలో పెడతా అని అనగానే అతను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాన్ చెంగ్ ని చూసి ఫస్ట్ బావా అని పిలుస్తుంది. ఆ తర్వాత హనీ మీరు ఈ సూట్ లో చాలా అందంగా ఉన్నారు, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో తెలుసా అని ఒక్కసారిగా పొగిడేస్తుంది. పాపం అసలే 30 ఏళ్ళ ముసలోడు సడన్ గా ఒకళ్ళు వచ్చి హ్యాండ్సమ్ గా ఉంటావనేసరికి బిగుసుకుపోయాడు. కానీ మళ్ళీ ఇప్పుడు నన్నేం పిలిచావు అని అంటే ఆమె, హనీ అని పిలిచా, నీకు పిలవడం ఇష్టం లేదా అని అంటే మనోడు మళ్ళా బిగుసుకొని, అది కాదు నాకు కొంచెం అలవాట్లేదు, ప్రస్తుతానికైతే నార్మల్ గా పిలువు అని అంటే ఆమె, నార్మల్ గా అంటే ఫూ అని పిలవనా అని అంటే అతను ఓకే అనగానే, అయితే ఫూ నువ్వు ఈ అవుట్ ఫిట్ లో ఫుల్ హ్యాండ్సమ్ గా ఉన్నావు అని పాపం పోగొట్టడానికి ట్రై చేస్తుంటే మనోడు మళ్ళా బిగుసుకొని, సరేలే కానీ నాకు ఒక ఇంపార్టెంట్
మీటింగ్ ఉంది, 2 hours లో వస్తాను, లగేజ్ మొత్తం రెడీ చేసుకునుండు అని అంటే ఆమె డల్ గా అప్పుడే వెళ్ళిపోతున్నావా అంటే మనోడు సీరియస్ గా చూసేసరికి మళ్ళీ నవ్వి ఫూ చెప్పినట్టే నేను వింటాను అని ఇన్నోసెంట్ బొప్పిలా చెప్తుంది. చెంగ్ లేసి వెళ్ళిపోతూ అబ్బో నా లిటిల్ వైఫ్ చూడడానికి కొంచెం యంగ్, కొంచెం డెలికేట్, కొంచెం అల్లరి ఎక్కువైనా కూడా చెప్పిన మాట బానే వింటుంది అని అనుకుంటాడు. కార్లోకి ఎక్కగానే మనోడు ఏదో ట్యాబ్ ల్యాప్టాప్ పట్టుకుని ఏదో నొక్కుంటున్నాడు. నొక్కేటోడేదో నొక్కకుండా పాపం ఎదురుగా ఉన్న వాన్ వైపు ఒకటే సైడ్ కొడుతుంటాడు. ఆమె ఇయర్స్, ఆమె నెక్ మొత్తం చూసి కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. వెంటనే సీరియస్ గా ట్యాబ్ పక్కన పెట్టేస్తే ఆమె చూసి ఫూ ఏమైంది మీకు అని అంటే అతను నువ్వు నోరు మూసుకో అని అంటే ఆమె నోర్లున్నది మాట్లాడడానికి కదా, నేను ఎందుకు మూసుకుంటాను, మూసుకోను అని మనసులో వీడెందుకు ఊరికే నా మీద సీరియస్ అవుతున్నాడు అని సీరియస్ గా అయినా ఫో ఇందాక నుంచి చూస్తున్నా నువ్వు నాతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నావు అని మూత ముడుచుకొని కూర్చొని పర్స్ లో నుంచి జెల్లీ తీసి తింటుంది. జెల్లీ తినేటప్పుడు ఆమె లిప్స్ కి వాటర్ అంటుకుంటాయి కదా, అది చూసి చాలా టెంప్ట్ అయిపోతాడు. వెంటనే కాలు మీద కాలు వేసుకొని ఇక నుంచి కార్లో ఇలాంటివి తినకూడదు అని అంటే ఎందుకు అని అడిగితే ఎందుకంటే ఇవన్నీ కార్లో పడ్డం నాకు ఇష్టం లేదు అని అంటే ఆమె నాకు ఆకలి అవుతుంది అని అంటే అతను ఆకలేస్తే ప్రాపర్ గా కూర్చొని తినాలి, ఇలాంటివి కాదు అని అడిగితే ఆమె సీరియస్ గా పర్స్ లో ఏదో వెతుక్కుంటుంది. మనోడు గమ్మునుండకుండా చెప్పాగా ఏం తినడానికి వీల్లేదు అని అంటే ఆమె నీకేంటి నేనేం ఫుడ్ తినడానికి వెతకట్లేదు అని ఒక బాటిల్ తీసి అతనికి ఇచ్చి ఇది నీకే తిను, నువ్వు కూడా ఏం తినలేదు కదా అని ఇస్తే అతను థ్యాంక్స్ అని చెప్పి తీసుకొని అక్కడ ఉన్న చిప్స్ ప్యాకెట్ ఇచ్చి ప్రస్తుతానికైతే తిను, నెక్స్ట్ టైం అస్సలు ఎలా చేయను అని చెప్తే ఆమె హ్యాపీగా దాన్ని తీసుకొని మా అక్క కూడా సేమ్ ప్రస్తుతానికైతే ఇచ్చి నెక్స్ట్ టైం ఎలా చేయను అని చెప్తుంది. కానీ నేను మళ్ళీ మళ్ళీ తినేదాన్ని, కానీ ఫూ ఒప్పుకుంటాడో లేదో, ఇతను ఎలాంటోడో ఏమో అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే అతను నీతో మాట్లాడాలి, నీకు తెలుసు కదా ఫూ ఫ్యామిలీ సూ ఫ్యామిలీస్ మధ్య బిజినెస్ మ్యారేజ్ జరిగింది, నీ సిస్టర్ జియా నాతో ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది, ఇప్పుడు జియా ప్లేస్ లో నువ్వు నా వైఫ్ వి కాబట్టి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నిటికీ అటెండ్ అవ్వాలి, ఫ్యామిలీ రెప్యుటేషన్ ని కాపాడాలి అని అంటే వాన్ సరే సరే నేను రెడీ అని అంటే చెంగ్ ఆ కండిషన్స్ లో ఇంకొకటి కూడా ఉంది, మనం ఈ ఫ్యామిలీకి ఒక వారసుని కూడా ఇవ్వాలి, అందుకే వారానికి 2 times ఇంటిమేట్ అవుదాం. అడిగితే ఓన్లీ 2 సార్లేనా, కానీ నావెల్స్ లో మెయిన్ లీడ్ ఒక్క నైట్ కి 7 times చేస్తారే అని అంటే అతను ఆమె వైపు చూసి వాన్ నీ కోరికల్ని కొంచెం కంట్రోల్ చేసుకో, నీ ఎనర్జీ మొత్తం అలాంటి వాటి మీద స్పెండ్ చేయకు అని మళ్ళీ క్లాస్ బిగుతుంటే అబ్బా స్టార్ట్ చేశాడు సుప్రభాతం అని మనసులో అనుకుని పైకి అలాగే మిస్టర్ ఫూ ఇంకేమన్నా ఉన్నాయా అని అంటే అతను ఇప్పటి వరకైతే అవే, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ డిస్కస్ చేసుకుందాం అని చెప్తాడు. కాసేపటికి వాళ్ళ ఇల్లు వస్తుంది. వానేమో అతని షోల్డర్ పై పడుకొని ఉంటుంది. డ్రైవర్ ని కాల్లో నుంచి దిగమని చెప్పి మనోడు ఆమె ఫేస్ కి చాలా దగ్గరగా వచ్చి ఫేస్ పట్టుకుని కిస్ చేయబోతుంటే ఆమె ఒక్కసారిగా మెల్కుని చెయ్యి పట్టుకుని ఏం చేస్తున్నావు అని అంటే ఇందాక చెప్పాయి కదా వారానికి 2 సార్లు అని చెప్తే ఆమె కానీ ఇది కారు కదా ఇక్కడ చేస్తే బాగోదు అని అంటే అతను ఈ కారు సౌండ్ ప్రూఫ్, మనం ఏం చేసినా ఎవరికి వినపడదు, ఎలా అయినా ట్రై చేయొచ్చు అని చెప్పి ఆమె చీక్స్ పట్టుకొని ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. ఆమె కూడా అతనికి రెస్పాండ్ అయ్యి కార్ సీట్ లోనే వాళ్ళు రొమాన్స్ కంటిన్యూ చేస్తారు. ఇంకో పక్క వాన్ వాళ్ళ అక్క జియా ఆఫీస్ ని చూపిస్తారు. ఆమె ఆఫీస్ లో ఆర్డర్స్ చేస్తూ ఉన్నప్పుడే చెంగ్ బ్రదర్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి అందరూ పడిపోతుంటే వాళ్ళ నుంచి ఎస్కేప్ అవుతూ డైరెక్ట్ గా జియా క్యాబిన్ లోకి వెళ్తాడు. జియా సీరియస్ గా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే అతను నిన్న నా అలాగే నీ మోకాలికి దెబ్బ తగిలింది కదా అందుకే మెడిసిన్ తెచ్చాను అని అంటే ఆమె దాని అవసరం ఏం లేదు అని అన్నా వినకుండా ఆమె కాలికి మెడిసిన్ అప్లై చేస్తాడు. ఆబ్వియస్లీ అప్పుడు జియా కొంచెం కంట్రోల్ చేసుకోలేక రిటర్న్ ట్రిప్ కి ఇంకా ½ an hour టైం ఉంది, ఆ లోపే ఇక్కడ కొంచెం రొమాన్స్ చేసుకుందామా అని అడుగుతుంది. యాంగ్ షాక్ ఇక్కడ ఆఫీస్ లోనా అని అంటే ఆమె బయట ఎవరికి కనిపించదులే, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వదిలే అని అంటే యాంగ్ నేను రెడీ అని అనగానే వాళ్ళిద్దరు అక్కడే ఆఫీస్ టేబుల్ మీద చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ రొమాన్స్ చేసుకుంటారు. రొమాన్స్ అంతా కంప్లీట్ అయ్యాక జియాకి ఎమర్జెన్సీ మీటింగ్ వస్తుంది. ఆమె వెళ్ళబోతుంటే యాంగ్ నువ్వు ఇంకా షార్ కూడా చేయలేదు అని అంటే దాని అవసరం ఏం లేదు, ఇకపై ప్రతి దానికి నా వెనకాల పడకు, మన మ్యారేజ్ అరేంజ్మెంట్స్ గురించి సెక్రటరీ నీకు చెప్తాడు అని వెళ్ళిపోతుంటే యాంగ్ అంటే ఇప్పుడు మన మ్యారేజ్ లైఫ్ ని కూడా సెక్రటరీ హ్యాండిల్ చేస్తాడా, హద్దులు దాటుతున్నాయిరా బాబోయ్ అని ఒకటే టెన్షన్ పడతాడు. ఇటు పక్క వీళ్ళిద్దరు రొమాన్స్ అయిపోయాక వాన్ పిచ్చ కోపంతో ఎవడో ఇందాక కోరికల్ని కంట్రోల్ చేసుకోకూడదు గుడ్డు అని లెక్చర్లు ఇచ్చాడు, పెద్ద అబద్ధాల కోరు అని తిడుతుంటే అతను సరే కానీ పైకెళ్లి స్నానం చేద్దుగనరా, రొమాన్స్ చేశాక స్నానం చేయడం కంపల్సరీ అని అంటే ఆమెలో అస్సలు ఓపిక లేక నా వల్ల కాదు, ఒక్క అడుగు కూడా వేసే అంత ఓపిక కూడా లేదు అని అంటే మనోడు వాచ్ చూసుకొని మనం జస్ట్ రొమాన్స్ స్టార్ట్ చేసి అప్పుడే అంతగా అలసిపోయావా, చూస్తుంటే చాలా వీక్ గా ఉన్నావు, నువ్వు ఇక్కడ నుంచి ఎక్సర్సైజెస్ చేయాలి అని అంటే వానికి కోపం వచ్చి ఒక బొమ్మ
బొమ్మ అతని మీద విసిరగొట్టి, ఇదంతా నీ తప్పేరా, ఎన్ని పొజిషన్స్ నా మీద ట్రై చేసావు, ఒకటి ఫ్రంట్ పొజిషన్, ఒకటి బ్యాక్ పొజిషన్, ఇక్కడ ఏమన్నా జిమ్నాస్టిక్స్ చేస్తున్నాను అనుకున్నావా, నా బాడీ మీద మొత్తం ట్రై చేసావు, మళ్ళీ తట్టుకునే శక్తి లేదా అని నన్నే అంటున్నావా అని గట్టి గట్టిగా వాగుతుంటూ మనోడు షాక్ అయి నోరు మూసి, ఏ నువ్వు నడవకపోతే నడవకు, నేను ఎత్తుకొని తీసుకెళ్తా, ఇలా పిచ్చివాగుడు వాగకే తల్లి, నేను బయటికి వెళ్తాను, డ్రెస్ చేంజ్ చేసుకో అంతే, ఏం మాట్లాడుకో అని ఆమె చేంజ్ చేసుకోగానే ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఆ తర్వాత వాన్ బెడ్ మీద పడుకుని ఉంటుంది. మనోడు స్నానం చేసి వస్తాడు. ఆమె పడుకుని ఉండడం చూసి క్యూట్ గా అనిపించి బుగ్గ గిల్లితే ఆమె చెయ్యి పక్కకు నెట్టేసి, నన్ను ముట్టుకోకు అని అంటే అతను, సరే కానీ ఫ్రెష్ అప్ అయ్యి బాత్రూమ్ వేసుకో అని అంటే ఆమె, నాకు అదొద్దు, నాకు బ్లూ అండ్ వైట్ నైట్ గౌనే కావాలి అని అంటే, చెంగ్ ఏది వేసుకుంటే ఏంటి, అయినా నేను బిజీగా ఉన్నాను అని చెప్పి స్టడీ రూమ్ కి వెళ్తాడా. వాన్ ఫ్రెష్ అప్ అయి తొంగి చూస్తూ, మా అక్కలాగే ఇతను కూడా రాత్రులు బాగా కష్టపడిపోతున్నాడు, వీడు కంప్యూటర్ చూసి చూసి కళ్ళు పోతే నేను మాత్రం సేవలు చేయలేను బాబోయ్ అని వెళ్లి అతని పక్కన కూర్చొని మూతి ముడుచుకొని మరి గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. మూతి ముడుచుకున్నా సరే కళ్ళు మాత్రం చెంగపైనే ఉంటాయి. అది అబ్జర్వ్ చేసి, ఆకలిగా ఉందా అని అడిగితే ఆమె అస్సలు లేదు అని చెప్పగానే చెంగ ఆమెకి ఇష్టమైన కేక్ ఇస్తూ, ఇది నీకోసం ఈ రోజే కొన్నాను, తింటావా అని అడిగితే వాన్ ఫుల్ హ్యాపీ అయిపోయి అది తింటూ, మిమ్మల్ని చూస్తే స్వీట్స్ తినేలా కనిపించరే, అంటే ఇది స్పెషల్ గా నా కోసమే తెచ్చారా అని అడిగితే చెంగ్ ఎక్కువగా ఊహించుకోకుండా వెళ్ళు, నాకు వర్క్ ఉంది అని చెప్పగానే వాన్ అతని ఫేస్ కి తన ఫేస్ దగ్గరగా తీసుకొచ్చి, నువ్వు నా కోసం ఇంత చేసావు కాబట్టి మార్నింగ్ చేసిన దానికి మొత్తం క్షమించేస్తున్నా అని అంటే, చెంగ్ పాపం బుగ్గని గిల్లి మళ్ళీ కవర్ చేయడానికి, నీ బుగ్గలు కొంచెం లావుగా ఉన్నాయి కదా అని చెప్తాము. కోపము చొక్కసారి లేచి, అంటే నన్ను లావుగా ఉన్నావంటున్నావా, నువ్వు నాకు 100 కేకులు తెచ్చినా కూడా అస్సలు క్షమించను ఓ అని కోపంగా వెళ్ళిపోతుంది. చెంగ్ కన్ఫ్యూజన్, ఈ రోజులో ఈమె 2 సార్లు కోప్పడింది, ఇలా కోప్పడుతూనే ఉంటుందా అని కన్ఫ్యూజ్ అయినా కూడా వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఆమె పక్కన పడుకుంటాడు. వానేమో ముఖం తిప్పుకొని పడుకుంటుంది. చెంగ్ వచ్చి ఆమె పక్కన గడకోయలో బిగుసుకొని పడుకుంటాడు. మనోడికేమో ఒక పక్క నిద్ర రావట్లేదు, ఇంకో పక్క చూస్తే పిల్లుంది. ఏం చేయాలో తెలియక ఆమె పక్కకొచ్చి వాన్ అని పిలుస్తాడు. ఏ వాన్, లావుగా ఉన్నవానా తిండిగా ఉన్నవానా అని అంటే అతను, నువ్వు పడుకునే పొజిషన్ కరెక్ట్ గా లేదు, అంత ఎడ్జికి పడుకుంటే కింద పడిపోతావు, మధ్యలోకి రా అని చెప్తుంటే ఆమె ఆ లెక్చర్లు వినలేక చెవులు మూసుకుంటుంటే మనోడు, మళ్ళీ నువ్వు నా మాట వినట్లేదు కదా అని తిట్టబోతూ చూస్తే ఆమె పడుకుని ఉంటది. సో ఇమ్మీడియట్ గా ఆమె దగ్గరకు వచ్చి ఒక్కసారిగా తన దగ్గరికి లాక్కుంటాడు. ఆమె ఉలిక్కి పడి లేచి, నాకు దూరంగా జరుగు, నన్ను లావుగా ఉన్నావన్నావు కదా అని అంటే, చెంగ్ దానికే ఇన్ని వేషాలు వేస్తున్నావా, నువ్వు లావుగా లేవు, అండర్ వెయిట్ ఉన్నావు, కొంచెం వెయిట్ పెరగాలి అని అంటే ఆమె ఒక్కసారిగా అతన్ని తోసి, అవసరం లేదు అని మనసులో, నేను మా అక్కలాగా పర్ఫెక్ట్ ఫిగర్ లా లేకపోయినా కూడా నేను కూడా ఒక మాదిరి బానే ఉన్నాను కదా అని అనుకుంటుంటే అతను, ఏంటి ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటే ఆమె మూతి ముడుచుకొని, ఏం లేదులే అని అలిగేసరికి మనోడు ఆమెను గట్టిగా పట్టుకొని, పెళ్ళై 2వ రోజులే, ఈ 2 రోజులు కాకపోతే ఇంకొక రోజు ఈమె కోపాన్ని తట్టుకోగలను, ఆ తర్వాత మెల్లగా ఫూ ఫ్యామిలీ రూల్స్ నేర్పిస్తాలే అని ఆమెను గట్టిగా కడలు చేసుకుని పడుకుంటాడు. ఆ తర్వాత వాన్ అద్దం ముందు తన డ్రెస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా వెనుక చెంగ్ కనిపిస్తాడు. దాంతో ఆమెకి ఫ్యూజులు ఎగిరిపోయి ఒక్కసారిగా అరిచి, ఓయ్ నువ్వు నన్ను చూసేసావా అని షాక్ అవుతుంటే అతను, స్టార్టింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నాను కానీ నువ్వు నన్ను గమనించలేదా, అయినా నాకు వేరే వాళ్ళు బట్టలు మార్చుకుంటుంటే చూసే చెడ్డ అలవాట్లేం లేవులే అని అంటే, వానేం పట్టించుకోకుండా అతని దగ్గరికి వచ్చి, అదంతా సరేలే కానీ ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను అని అడిగితే అతను, ఆబ్వియస్లీ ఎంత క్యూట్ గా ఆమె తిరుగుతూ ఉంటే చూస్తుంటే బానే ఉన్నావులే అని అంటే, వాన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ అతని దగ్గరకు వచ్చి మూతి ముమ్మని పెడుతుంది. అతని ముఖం తిప్పేసుకుంటాడు. వాన్ కి మండి, ఓయ్ పెళ్లి కాలేదా నీకు, నాకు కిస్ కూడా చేయకూడదా, నువ్వే చెప్పావు కదా మనిద్దరం లీగల్లీ పెళ్లి చేసుకున్నామని అని అడిగితే, చెంగ్ నువ్వు ఇంకా బ్రష్ చేయలేదు అని అంటే వాన్కి పిచ్చ కోపం వచ్చి, మిస్టర్ ఫూ, నేను నిన్ను ఎన్నిసార్లు పొగిడాను కానీ నువ్వు మాత్రం నన్ను ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నావు, నా నోట్ నుంచి ఎప్పుడు మంచి స్మెల్ వస్తుంది అని అంటే చెంగ్ ఒక్కసారిగా భయపడిపోతాడు. వామ్మో మళ్ళీ నేను కోపం తెప్పించినట్టున్నాను అనుకుని సర్దుకుంటూ, సారీ యాక్చువల్లీ నేను ఫూ ఫ్యామిలీ పద్ధతుల మధ్యలో పెరిగాను కదా, ఎక్కువ మంది మగవాళ్లే ఉండేవాళ్ళు, అందుకే మాట్లాడే ముందు ఎక్కువగా ఆలోచించలేను, ప్లీజ్ అర్థం చేసుకో అని అంటే వాన్ వెంటనే కూల్ అయిపోయి, అయితే సారీకి బదులుగా నువ్వు నాకు ఒక కోరిక తీర్చాలి అని ఒక ఫోటో చూపిస్తూ, నా జుట్టుని ఇలా జడవేయాలి అని అంటే, చెంగ్ నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలేదు అని అంటే వాన్, అబ్బా వేయలేదా, నీ మెమరీ చాలా షార్ప్ అని, ఒక్కసారి చూస్తే ఏదైనా గుర్తు పెట్టుకుంటావని మా అక్క చెప్పిందిలే, ఒకసారి ట్రై చేయి అని అంటే చెంగ్ ఒప్పుకొని ఆమెకి జడేస్తాడు. అది చూసి వాన్ ఫుల్ మెచ్చుకుంటుంటే, చెంగ్ ఈ రోజు మనం ఫూ ఫ్యామిలీ హౌస్ కి వెళ్తున్నాం, అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, అందుకే నువ్వు కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అని అడిగితే వాన్, ఒకవేళ ఫాలో కాకపోతే ఏం చేస్తావు
చేస్తావు అని అడిగితే అతని మనసులో నేనేం చేయగలను నీ ఎడ్డితనాన్ని ఫాలో అవ్వడం తప్ప అనుకుంటూ ఒకవేళ ఫాలో అవ్వకపోతేనా వారానికి 2 సార్లు కాదు 7 సార్లు ఇంటిమేట్ అవుదాం అని చెప్పగానే వాన్ షాక్ అవుతుంది. ఫూ నువ్వింత పర్ఫెక్ట్ అనుకోలేదు, నాకు పనిష్మెంట్ అని చెప్పి నీకు రివార్డ్ ఇచ్చుకుంటున్నావా అని తిడుతుంది. ఆ తర్వాత ఇద్దరు ఫూ ఫ్యామిలీ హౌస్ కొస్తారు. మనోడేమో ఆబ్వియస్లీ బిగుసుకొని అట్లనే కూర్చుని ఉంటాడు. వానేమో చిల్ అవుతూ నేను మీ పేరెంట్స్ కోసం ఫ్లవర్స్ తెచ్చాను, వాళ్ళకి నచ్చుతాయా అని అడిగితే చెంగ్ డోంట్ వర్రీ, మా మమ్మీ చాలా బాగుంటారు కానీ డాడీ చాలా స్ట్రిక్ట్. జియా అయిన ఫస్ట్ చాయిస్, కానీ ఇప్పుడు నువ్వు నా వైఫ్ అయ్యావు, నిన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు అని చెప్తున్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వాళ్ళ అమ్మేమో చాలా ప్రేమగా పలకరిస్తుంది, కానీ వాళ్ళ నాన్న కూడా చెంగ్ లాగే బిగుసుకుని కూర్చొని ఈ చిన్న గిత్త ఫూ ఫ్యామిలీని మెయింటైన్ చేయగలదా అని అనుకుంటుంటే వానేమో వాళ్ళకు బొకే ఇస్తుంది. వాళ్ళ డాడీ స్ట్రిక్ట్ గా చెంగ్ మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఫూ ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బతినకూడదు అని అంటే చెంగ్ సరే అంటాడు. వాళ్ళ అమ్మేమో వాన్ని పిలిచి ఫ్యామిలీ బ్రేస్లెట్ ఇవ్వగానే వావ్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అని ఒక చిన్న పిల్లలాగా ఎగ్జైట్ అవుతూ చెంగ్ తో నాకు తొడగడానికి హెల్ప్ చెయ్యి అని అంటే చెంగ్ ఆమెకు బ్రేస్లెట్ తొడుగుతాడు. బట్ ఈమె పిల్ల షగల పెద్ద బొప్పికి నచ్చక చెంగ్ తో నీతో మాట్లాడాలి అని తీసుకెళ్తాడు. నువ్వెన్ని రోజులుగా ఫూ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావు, కానీ ఈ పిల్ల ఈ ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తుంది అని అడిగితే చెంగ్ మాత్రం కానీ మేమిద్దరం ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాం అని అంటే వాళ్ళ నాన్న మొత్తం కంపెనీ నీపై ఆధారపడింది, ఈ డెసిషన్ వల్ల కంపెనీపై ఎంత ఇంపాక్ట్ పడుతుందో తెలుసా అని అంటే చెంగ్ మీరేం వర్రీ అవ్వకండి, నేను ప్రతిదీ హ్యాండిల్ చేస్తాను అని అంటే వాళ్ళ నాన్న సరే 3 months టైం ఇస్తున్నాను, నువ్వు ఆమెకి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పించి మీ అమ్మల డిసిప్లిన్ లా మార్చకపోతే నేను ఆమె నా కోడలుగా ఒప్పుకోను అని ఒక అగ్రిమెంట్ అతను ముందు పెడతాడు. కానీ సైన్ చేసే ముందు వాన్ చాలా లైవ్లీగా బిహేవ్ చేయడం చూసి వాళ్ళ నాన్నతో నేను వాన్ని ఈ విషయంలో ఇబ్బంది పెట్టలేను, వాన్కి మన రూల్స్ నేర్పించడానికి ట్రై చేస్తాను అని మనసులో అనుకుంటాడు. ఒకవేళ తను నేర్చుకోలేకపోతే నేను తనతో పాటు ఈ ఫూ ఫ్యామిలీని వదిలేస్తాను. అతను వచ్చాక వాన్ మీ డాడీ నిన్ను తిట్టారా అని అడిగితే అతను నన్నెందుకు తిడతారు అని అంటే వాన్ ఎందుకంటే ఆయనకు నేను నచ్చలేదు కదా, నేను అస్సలు అంత బాలేనా అని అంటే చెంగ్ లేదు లేదు నువ్వు చాలా క్యూట్ అండ్ స్మార్ట్ అని అంటున్నప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు సేమ్ మీ డాడీ లాగే ఉన్నావు కానీ కొంచెం మెచ్యూర్ గా మారాలని కోరుకుంటున్నాను, వాన్ చాలా చిన్న పిల్లరా పైగా మంచిది, ఈ పెళ్లి అనుకోకుండా జరిగిన నీలాంటి బిహేవియర్ కి ఆ అమ్మాయి పర్ఫెక్ట్, సరదాగా ఉండే వైఫ్ ఇంట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే లైఫ్ లో ఆనందం అనేదే ఉండదు అని చెప్తే చెంగ్ నాకు అర్థమైంది ఇక నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కార్లో కూర్చున్నాక వాన్ చాలా చిల్ మూడ్ లో కూర్చునేసరికి అతనికి వాళ్ళ నాన్న మాటలు గుర్తొస్తాయి. ఫూ ఫ్యామిలీ పద్ధతులు నేర్పమని ఉంటాడు కదా, ఆ పద్ధతులు నేర్పడానికి వెంటనే సరిగ్గా కూర్చో అని మళ్ళీ లెక్చర్ స్టార్ట్ చేస్తుంటే ఆమె చెవులు మూసుకొని మంచిగా సీటు మీద పిల్లో పెట్టుకొని పడుకుంటుంది. మనోడేమో అరుస్తూనే ఉంటాడు బయట సరిగా బిహేవ్ చేయాలి, ఇదేం పద్ధతి, సరిగా కూర్చో అని ఇంకా తిడుతుంటే తట్టుకోలేక చెవులు మూసుకొని ఈ గుడ్ల గుబ్బుడు మళ్ళీ లెక్చర్ స్టార్ట్ చేశాడు అని లేచి పద్ధతిగా ముందు సీట్ లో పోయి కూర్చొని ఇప్పుడు నేను స్ట్రైట్ గా ప్రాపర్ గా కూర్చున్నా, పైగా నా 2 చేతులు నా మోకాళ్ళపై పెట్టుకొని మీకు నచ్చినట్టు కూర్చున్నా, సాటిస్ఫై అయ్యావా అని ముఖం మార్చుకొని అతను కనిపించకుండా కోపంగా కవర్ చేస్తుంది. తర్వాత జియా కాల్ చేసి అక్క నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని అడిగితే జియా నువ్వు ఓల్డ్ హౌస్ కి వెళ్ళావు కదా ఎలా జరిగిందంతా అని అంటే ఆమె చెంగ్ వాళ్ళ మమ్మీ నాకు ఈ బ్రేస్లెట్ ఇచ్చారు, ఆవిడ చాలా మంచిది కానీ వాళ్ళ డాడీ మాత్రం చాలా స్ట్రిక్ట్ అని అంటే జియా ధైర్యం చెప్తూ ఫూ ఫ్యామిలీ అంత పవర్ఫుల్ కాకపోవచ్చు కానీ నువ్వెవరి యాటిట్యూడ్ భరించాల్సిన అవసరం లేదు, ఎవరైనా నిన్ను ఏడిపిస్తే నాకు చెప్పు అని అంటే వాన్ సరే అంటుంది. జియా చెంగ్ నిన్ను బానే చూసుకుంటున్నాడా అని అడిగితే వాన్ చెంగా చాలా స్ట్రిక్ట్, ఎప్పుడు ఆ దిబ్బ ముఖ వేసుకుని ప్రవచనాలు ఇస్తూనే ఉంటాడు, కానీ అక్క నీ అంత స్ట్రిక్ట్ అయినా కూడా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు, బైదవే అక్క నీకు యాంకి మధ్య ఏం నడు అని అంటే జియా బానే ఉంది కానీ బేబీక్ అనే విషయంలో వాడు చాలా వీక్ అని చెప్పగానే పాపం ఆ మాట విన్న యాంకి గుండె పగిలినంత పని అవుతుంది, నా క్యాపబిలిటీస్ ఏంటో ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటాను అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత వాన్ అతనికి కాల్ చేస్తుంది, యాంగ్ ఇప్పుడు ఈ టైంలో నీకేం కావాలి, చెంగ్ మళ్ళీ ఏమైనా లెక్చర్ ఇచ్చాడా అని అడిగితే వాన్ కరెక్ట్ గా చెప్పావు, నీ అన్నయ్య ఏంటి అసలు ఇంత పెద్ద ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ అని అంటే యాంగ్ నీ అక్క కూడా ఏం తక్కువ కాదులే, ఇప్పుడే నన్ను మనుషులతో బయటికి గెంటేసింది అని అంటే వాన్ ఓయ్ మా అక్క గురించి ఏమైనా అంటే ఊరుకోను, తను అస్సలు మీ అన్నయ్యలా కాదు, మా అక్క బెస్ట్, కానీ మీ అన్నయ్య ఒక పెద్ద డెవిల్ గాడు, ఆయనకి అసలు వీక్నెస్ లే లేవా అని అడిగితే యాంగ్ ఒకప్పుడు రోబోలో పర్ఫెక్ట్ లా ఉండేవాడు,
కానీ ఇప్పుడు ఒక వీక్నెస్ ఉంది అని అడిగితే ఎగ్జైటెడ్ గా ఏంటది అని అంటే అతను నెక్స్ట్ టైం అతను గనక నీపై అరిస్తే కావాలని అతని ముందు క్యూట్ క్యూట్ గా యాక్ట్ చేసి అతన్ని సతాయించు, అప్పుడు చూడు వెంటనే మారిపోతాడు అని అంటే వాన్ ఏంటి క్యూట్ గా యాక్ట్ చేయాలా, అది మీ అన్నయ్య మొక్కను చూసి అస్సలు వస్తుందా అది బయటికి అని అంటే యాంగ్ నువ్వు చెయ్యగలవు, యూ కెన్ డూ ఇట్, ఫైటింగ్ ఫైటింగ్ అని అంటే వాన్ సరే నెక్స్ట్ టైం ట్రై చేస్తాలే అని అంటుంది. ఆ తర్వాత చెంగ్ వాన్ ఇంటికి వస్తారు. చెంగ్ పిచ్చ కోపంతో కారులో నుంచి దిగి వాన్ పిలుస్తున్నా సరే గింత కూడా దేకకుండా వెళ్ళిపోతాడు. వామ్మో నా మొగుడికి కోపం వచ్చింది అని అనుకుంటూ వెనకాలే మిస్టర్ పు నా కోసం వెయిట్ చేయరా, నీ కాళ్ళు చాలా పొడుగున్నాయి, నేను నిన్ను చేరుకోలేకపోతున్నాను అని ఒకటే క్యూట్ బొప్పిలా యాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ అతను వినడు. ఆ తర్వాత ఇతను తన స్టడీ రూమ్ లో ఉన్నప్పుడు యాంగ్ అతనికి మెసేజ్ చేసి నువ్వు వాన్తో గొడవ పడ్డావని విన్నాను, నీ కోపాన్ని కాస్త తగ్గించుకో, పెళ్ళాన్ని అప్పుడప్పుడు ముద్దు చేయాలి, అంతేగాని తగుదునమ్మా అని లెక్చర్స్ ఇవ్వకూడదు, ఇలాగ చేస్తే ఆ పిల్ల భయపడి పారిపోతుంది అని వార్నింగ్ ఇస్తున్నప్పుడే అంతలోనే వాన్ కాఫీ తీసుకొని అతన్ని కాకా పట్టడానికి ట్రై చేస్తుంది. చెంగ్ పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తూ నీకు ఇప్పుడైనా నీ తప్పు తెలిసొచ్చిందా అని అడిగితే ఆమె మనసులో ఇప్పుడు నేనేం తప్పు చేశాను, వీడు మరీ ఓవర్ ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటూ హాహా నాకు అర్థమైంది, అందుకే సారీ చెప్పడానికి వచ్చాను అని అతని భుజాలు నొక్కుతుంటే అతను నువ్వు ఇప్పుడు ఫూ ఫ్యామిలీ కోడలివి, అందుకే ప్రతి చోట పద్ధతిగా బిహేవ్ చేయాలి అని చాలా చెప్తుంటాడు. కానీ ఆమె నేను ఇవేమి చెవులలోకి ఎక్కించుకోవట్లేదు అని మనసులో అనుకుని పైకి హాహా నువ్వు చెప్పినట్టే వింటాను, సో రేపు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను కదా, నువ్వు నాతో పాటు వస్తున్నావు కదా అని అంటే చెంగ్ రాకుండా ఎలా ఉంటాను, అది నా బాధ్యత అని అంటాడు. ఆ మాటకి ఆమె అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే మనోడు ఏంటలా చూస్తున్నావు అని అంటే ఫో నువ్వు చూడ్డానికి హ్యాండ్సమే కాదు నీ యాక్షన్స్ డాషింగ్ గా ఉంటాయి అని చెప్పగానే చెంగు తెగ ఫీల్ అవుతుండు. వెంటనే ఆమె ఒళ్ళో కూర్చొని నాదొక చిన్న రిక్వెస్ట్ వింటావా, మనం ఇద్దరమే ఉన్నప్పుడు ఈ రూల్స్ ఈ పద్ధతులు అన్ని కొంచెం పక్కన పడేసి రిలాక్స్ అవ్వచ్చు కదా అని అంటే అతను నేను అలా చేయలేను అని అంటే వాన్ అతన్ని కూల్ చేస్తూ మనం హస్బెండ్ అండ్ వైఫ్ కదా, ప్లీజ్ 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 ఈ రోజుకి మనకి మ్యారేజ్ అయ్యి జస్ట్ 3 days అవుతుంది కదా, ఈ ఒక్క రిక్వెస్ట్ వినండి అని క్యూట్ గా ఊపి ఊపి అడిగేసరికి చెంగ్ సరే కానీ నువ్వు ఫ్యామిలీ రూల్స్ మాత్రం నేర్చుకోవాల్సిందే అని చెప్తే వాన్ మాత్రం మంచి ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి తప్పకుండా నేర్చుకుంటాను అని అతని ఫేస్ కి దగ్గరగా వచ్చి స్మెల్ పీలుస్తూ ఫో నీ బాడీ నుంచి ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుంది, నువ్వు ఏ పర్ఫ్యూమ్ వాడతావు అని అతని లిప్స్ కి ఆమె లిప్స్ దగ్గరగా పెట్టి చెప్పేస్తుంది. దాంతో మనోడు పిచ్చ నెర్వస్ అయిపోయి ఆమెను ఒక్కసారిగా తోసేస్తే ఆమె కోపంతో ఇప్పుడు ఏమైందని నన్ను తోసావు అని అంటే చెప్పాగా మనం వారానికి 2 times మాత్రమే చేయాలి, వెళ్ళు ఈ రోజు నేను గెస్ట్ రూమ్ లో పడుకుంటాను, ఎక్కువగా చేయడం వల్ల నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది, పైగా నువ్వు ఈ మధ్య ఇలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నావు అని అంటే ఆమె నేనెప్పుడు ఎడిక్ట్ అయ్యాను, ఏదైతేనేమి ఈ రోజు వీడి గెస్ట్ రూమ్ లో పడుకుంటున్నాడు, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయలేరు, హ్యాపీగా నా ఫేవరెట్ షో చూసుకుంటాను అని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వాన్ రూమ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మనోడు లేడు కదా ప్రశాంతంగా పడుకుంటా. ఇటు గెస్ట్ రూమ్ లో ఉన్న చెంగే మాత్రం అసలు నిద్ర పట్టదు, పెద్ద ఫీల్ అయిపోతూ వాన్ ఇంకా చిన్నపిల్ల కదా తన్ని తాను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము, అందుకే నా దగ్గరకు వచ్చి నన్ను టెంప్ట్ చేయాలని చూసింది, మేబీ ఈ రోజు ఇంకోసారి ఇంటిమేట్ అవ్వచ్చేమో అని ఇతను మిస్ అవుతూ ఆమె మిస్ అవుతుంది అనుకుని ఆమెను మిస్ గా నీకుండా చేయడానికి ఆ మిస్ దగ్గరికి పోతాడు. అటేమో వాన్ స్నాక్స్ తింటూ షో చూస్తుంటే చెంగ్ డోర్ నాక్ చేసి వాన్ తలుపుతి, పెళ్ళయ్యాక ఇది మన 3rd day కదా అందుకే నేను నీతో ఉండడానికి వచ్చాను అని అంటే అది విన్న వానికి మైండ్ బ్లాక్ అవుతుంది. పిచ్చిగా పానిక్ అయిపోయి బ్లాంకెట్ కిందికి దూరిపోయి అతను వెళ్ళిపోవడానికి దేవుడా దేవుడా ఎల్లగొట్రా ఇప్పుడే అని ప్రే చేస్తూ ఉంటే మనోడు మాత్రం బయట ఎలాంటి సౌండ్ చేయకపోయేసరికి అతను వెళ్ళిపోయాడు అనుకుని మంచినీళ్లు తాగడానికి బయటకు వస్తుంది. కానీ ఎదురుగా దిబ్బమొగ వేసుకుని మనోడు ఉండేసరికి ఆమెకి షాక్ కొట్టినట్లు అవుతుంది. టెన్షన్ తో అర్రే బాప్రే వీడిక్కడే చచ్చాడు, నా స్నాక్స్ అన్ని దొరికిపోతాయేమో అని టెన్షన్ పడుతూ టక్కుమన హగ్ చేసుకుని చెంగ్ ఈ రూమ్ డెకరేషన్ అస్సలు బాలేదు, నేను రూమ్ మారాలి అనంటే మనోడు మురిసిపోతూ ఈమె నా రూమ్ కి రావడం కోసం ఇలాంటివన్నీ చెప్తుంది, సరేలే ఈ రోజుకి వదిలేస్తాను అనుకుని ఆమెను ఎత్తుకొని అస్సలు కంట్రోల్ చేసుకోలేక బెడ్రూమ్ కి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి దగ్గరికి రాబోతాడు. ఆమె చెంగ్ ఈ రోజు మనం ఇంటిమేట్ అవ్వద్దు అని చెప్పావు కదా, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని కూడా అన్నావు కదా అని నెర్వస్ అవుతుంటే అతను మాత్రం ఆమె ఫేస్ కి దగ్గరగా వచ్చి నువ్వు ఇంకా చిన్నపిల్లవి, పైగా నీ మైండ్ ఫ్లక్చువేటెడ్ గా ఉంటుంది, సో ఈ ఒక్కసారికి నేను ఛాన్స్ ఇస్తున్నా, కానీ నెక్స్ట్ టైం మాత్రం అస్సలు కుదరదు, నీ డర్టీ మైండ్ ని కొంచెం మార్చుకోవాలి అని చెప్తే ఆమె ఎవరికి ఇక్కడ డర్టీ మైండ్ ఉంది, వీడు కావాలని ప్లేట్ పిరాయించి నింద మొత్తం నా మీద వేసి నాతో ఎంజాయ్ చేయడానికి వచ్చాడు, అందుకే మగాళ్ళ మాట అస్సలు నమ్మకూడదు అని ఆలోచిస్తుంటే మనోడు ఆమెను ఒక్కసారిగా
పట్టుకొని కిస్ చేస్తాడు. ఆమె కూడా రెస్పాండ్ అవుతూ అతన్ని కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరు ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత ఆమె నిద్రపోతుంటే తన ఫేవరెట్ డాల్ ని కలవరిస్తూ ఉంటే అది తన బెడ్రూమ్ లో ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక చూస్తే చుట్టూ స్నాక్స్ ఉంటాయి. అంటే నన్ను రూమ్ లోకి రానివ్వకుండా నాతో అబద్ధం చెప్పిందన్నమాట. ఎంత ధైర్యం అని ఇమ్మీడియట్ గా సర్వెంట్ కి కాల్ చేయబోతాడు. కానీ ఫ్యామిలీలో ఎవరికన్నా తెలిస్తే బాగోదని చెప్పి అంతా క్లీన్ చేసి రాబిట్ బొమ్మను పట్టుకొని వచ్చి ఆమెకిచ్చి పక్కనే పడుకొని ఆమెను అలానే చూస్తూ నవ్వుతూ పడుకుని పోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాన్ లేచి అతను నిద్రపోవడం చూసి అమ్మయ్యా ఈయన పడుకున్నాడు, ఇప్పుడు ఆ బెడ్రూమ్ క్లీన్ చేయొచ్చు అనుకుని లేబోతుంది. బట్ చెంగ్ లేచి నువ్వేమీ టెన్షన్ పడుకోలే, ఆ రూమ్ నిన్న నైటే క్లీన్ చేశాను, వచ్చి పడుకో అని నిద్రలోనే చెప్తుంటే ఆమె మిస్టర్ ఫూ మీరేం మాట్లాడుతున్నారు అని అంటే అతను నిన్న నైట్ ఆ రూమ్ క్లీన్ చేసి నేను టైర్డ్ అయిపోయాను, వచ్చి పడుకో అని అంటే ఆమె కానీ మీరెందుకు క్లీన్ చేశారు, మెయిడ్స్ ఉంటారు కదా అని అంటే అతను నా భార్య ఇలాంటి గందరగోళం పనులు చేస్తుందని చెప్పి మెయిడ్స్ కి చెప్పమంటావా అని చెప్పగానే ఆమెకు అతను బాగా నచ్చేసి కిస్ పెట్టి నువ్వు చాలా మంచోడివి అతని 6 ప్యాక్ యాప్స్ వైపు చూస్తూ కొంచెం టెంప్ట్ అవుతుంటే మనోడు కళ్ళు తెరిచి ఏయ్ ఏం చూస్తున్నావు, వెళ్ళి రెడీ అవుపో అని టక్కుని లేచి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు ఈ రోజు మీ థర్డ్ అంకుల్ ఇన్వైట్ చేశారు, అక్కడికి వెళ్ళాలి, రెడీ అవ్వు అని వెళ్ళిపోతాడు. తర్వాత ఇద్దరు అక్కడికి వస్తారు. వెళ్లే ముందు వాన్ చెప్తుంది మా థర్డ్ అంకుల్ కి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే ఇష్టం, కానీ ప్రతిసారి ఫ్లాప్ అవుతుంటాడు, నాకు అస్సలు నచ్చాడు. అక్కడ నా కజిన్ యూ ఉంటుంది, అదైతే ఎప్పుడు నన్ను తనతో కంపేర్ చేసుకుంటూ ఉంటుంది, నాకంటే ఎక్కువ చదువుకుంటుందని నన్ను ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక నా అంకుల్ కొడుకంటావా వాడొక నెంబర్ 1 వేస్ట్ ఫెలో అని చెప్తుంటే చెంగ్ సరేలే నాకు అర్థమైంది అని ఇద్దరు లోపలికెళ్లి వాళ్ళని కలుస్తారు. వెళ్ళడమే థర్డ్ అంకుల్ వాన్ తో నువ్వు ఈ మధ్య చాలా మొండిగా తయారయ్యావు, ఇప్పుడు ఫూ ఫ్యామిలీ కోడలివి, కొంచెం కోపం తగ్గించుకో, 2 ఫ్యామిలీల పరువు నీ చేతుల్లోనే ఉంది అని లెక్చర్ ఇస్తుంటే వాన్ మనసులో మా అక్క పరువు తీయకూడదనేదిరా నేను ఇక్కడికి వచ్చింది అని అనుకుంటుంటే వాన్ ఆంటీ మిస్టర్ ఫూ ఈ అమ్మాయికి కొంచెం పద్ధతులు నేర్పించండి, తన అక్కలాగా దీనికి అస్సలు మేనర్స్ ఏ లేదు, దీని వల్ల మీరు ఎప్పుడో ఒకసారి సిగ్గుపడాల్సి వస్తుంది అని పుల్లలు పెడుతుంటే చెంగ్ ఈమె నా వైఫ్, తన్ని కాపాడుకోవడం నాకు తెలుసు, మీరేం వర్రీ అవ్వకండి అని స్ట్రాంగ్ గా చెప్పగానే వాన్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. వాన్ కొంచెం డల్ గా ఉండడం చూసి చెంగ్ ఆమె మూడ్ ని మార్చడం కోసం ఫుడ్ సర్వ్ చేస్తాడు. థర్డ్ అంకుల్ ఏమో యూ మిస్టర్ ఫూ కూడా సేమ్ నీ యూనివర్సిటీలోనే చదివాడు, మీరిద్దరు కాంటాక్ట్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి, నువ్వు ఫూ కార్పొరేషన్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నావు కదా ఈయన అడ్వైస్ తీసుకోవచ్చు అని అంటే వాన్ అదంతా చూసి పాపం మనసులోనే వాళ్ళని దారుణంగా తిట్టుకుంటూ ఉంటే చెంగ్ ఆమెకు వాటర్ ఇచ్చి మెల్లగా తిను అని అంటుంటే యూ ఏమో చెంగ్ తో నా డిజైన్స్ కి వరల్డ్ క్లాస్ అవార్డు వచ్చింది తెలుసా అని ఆమె గురించి ఓ డముకు కొట్టుకుంటుంటే చెంగ్ కంగ్రాచులేషన్స్, నీకేమైనా హెల్ప్ కావాలంటే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయి అని విజిటింగ్ కార్డ్ ఇస్తాడా. యూ ఏమో తెగ సంబరపడిపోతుంది, వాన్ కి మాత్రం పిచ్చా బీపీ లేసిపోతుంది. ఆ తర్వాత చెంగ్ నాకు మీటింగ్ ఉంది, ఇక మేం బయలుదేరుతాం అని వాన్ని తీసుకెళ్లబోతుంటే యూ కావాలని వచ్చి వాన్ని గుద్దుకుంటుంది. దాంతో వాన్ షూస్ పైన ఫుట్ పడిపోతుంది. యూ సారీ నీ షూస్ పాడైపోయాయి అని నాటకాలు ఆడుతుంటే సూ ఫ్యామిలీ వాళ్ళేమో ఇక వాన్ పని అయిపోయింది, మిస్టర్ ఫూకి పద్ధతులు ముఖ్యం కాబట్టి పిచ్చిగా కోప్పడతాడు, ఇంత షూస్ పైన ఫుడ్ పడ్డందుకే ఆమె మీద కోప్పడతాడని అనుకుంటారు ఈ ఎడ్డమొకాలు. వాన్ కూడా ఇప్పుడు ఈయన ఖచ్చితంగా నన్ను తిడతాడు, ఒకవేళ తిట్టాడనుకో జీవితంలో ఇతని ముఖం కూడా చూడను అని అనుకుంటుంటే అందరికి షాక్ ఇస్తూ చెంగ్ కింద కూర్చొని స్వయంగా వాన్ షూస్ ని తుడిచి క్లీన్ చేస్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఫ్యూజులు ఎగిరిపోతాయి. వాన్ హ్యాపీగా ఫీల్ అవుతూ అతనితో బయటకు వచ్చేస్తుందా. యూ మాత్రం కుళ్ళుతో రగిలిపోతూ ఈ వాన్ కి అంత సీన్ ఏముంది, ఎంత లక్కీనో, నాకు రావాల్సిన ప్లేస్ అది కొట్టేసింది అని ఏడుస్తుంటే థర్డ్ అంకుల్ మిస్టర్ ఫూ కోప్పడతాడు అనుకుంటే తనని ఏంటి ప్రాణంగా చూసుకుంటున్నాడు, యూ నువ్విక వాన్ కి క్లోజ్ అవ్వాల్సిందే అని ఏదో ప్లాన్ వేస్తుంటారు. బయటకు వచ్చాక అడుగుతుంది మీరు నాపై ఎందుకు కోప్పలేదు అని అంటే చెంగ్ నేనెందుకు కోప్పడతాను అని అంటే వాన్ అందరి ముందు నా షూస్ పాడు చేసుకున్నాను కదా, నేను మిమ్మల్ని అవమానించానని అనుకోలేదా అని అంటే అతను వాళ్ళు కావాలని నేను తక్కువ చేసి చూపించాలని ట్రై చేశారు, అలాంటప్పుడు నిన్నెందుకు బ్లేమ్ చేస్తాను అని అంటే వాన్ కోపంతో మరి వాళ్ళతో ఈకిలిచ్చుకుంటూ నవ్వుతూ ఎందుకు మాట్లాడావు అని అంటే చెంగ్ ఎందుకంటే యూకే ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ లో అవార్డ్స్ వచ్చాయి, పైగా నీ ఇంకో కజిన్ మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు, వాళ్ళని చూసి నువ్వు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి అని అనగానే ఆ మాటకి వాన్ కి పిచ్చగాలుడు గాలుతుంది. పేరెంట్స్ లేరని వాళ్ళు నాపై జోకులేస్తుంటే ఈయన వాళ్ళని పొగుడుతున్నాడా, వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలా అని అనుకుంటూ కోపంగా నాకు వాళ్ళ నుంచి ఏమీ నేర్చుకోవాలని లేదు, నాకు వాళ్ళన్నా ఇష్టం లేదు, మీరన్నా అస్సలు ఇష్టం లేదు అని అరిస్తే చెంగ్ పాపం ముందు వెనక ఆలోచించకుండా నువ్వు వాళ్ళని చూసి జెలస్ ఫీల్ అవుతున్నావు, పూ ఫ్యామిలీ కోడలు ఇలా ఆలోచించకూడదు అని అంటే వానికి ఇంకా మండి నాకేం జల్సీ లేదు, వాళ్ళు నన్ను అక్కని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతారు అని ఏడుస్తూ మూతి ముడుచుకొని పక్కకు తిరిగేసరికి మనోడు ఆమె ముందుకొచ్చి అసలు నేను వాళ్ళతో
వాళ్ళతో ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను, ఎందుకంటే వాళ్ళు నీ రిలేటివ్స్ కాబట్టే, లేకపోతే వాళ్ళు నా ముందు నిలబడే అర్హత కూడా ఉందా అని అంటే వాన్ మరి ఆ యూకే ఎందుకు నీ కార్డు ఇచ్చావు అని నిలదీసేసరికి అతను నేను ఇచ్చింది మా కంపెనీ సెక్రటరీ నెంబర్, ఆమె నన్ను అసలు డైరెక్ట్ గా కూడా కాంటాక్ట్ చేయలేదు అని అంటే వాన్ ఒకవేళ తను ఎవరి ద్వారానైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే నాకు చెప్పాలి అని అంటే చెంగ్ వర్రీ అవ్వకు, వాళ్ళు నన్ను కలవలేరు, నువ్వు ఊరికే జలస్ అవ్వడం ఆపు అని నవ్వుతూ అంటుంటే వాన్ అతన్ని హక్ చేసుకొని అయితే ఇక నేను ఇదంతా మా అక్కతో చెప్తాను, తను మిమ్మల్ని ఒకటే పొగుడుతుంది అని అంటుంది. సో ఇదంతా వాన్ జియాకి చెప్పగానే చెంగ్ వాన్ కి సపోర్ట్ చేశాడు కదా, అందుకే ఆమె కూడా యాంగ్ ని కొంచెం కేర్ తీసుకోవాలని అనుకుంటుంది. ఇంటికొచ్చి వాన్ గేమ్స్ ఆడుతుంటే చెంకి మండి ఫోన్ లాక్కుని టైం వేస్ట్ చేయకు, నాకు డిస్టర్బెన్స్ గా ఉంది అని అంటే వాన్ ఈయన ప్రాబ్లం ఏంటి, సరేలే ఈ రోజు నాకు సపోర్ట్ చేశాడుగా గొడవ పన్ను అని అనుకుంటూ ఖాళీగా కూర్చునేసరికి కాసేపటికి బోర్ కొట్టి నాకు బోర్ కొడుతుంది అని అంటే చెంగ్ రా అయితే నీకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రివ్యూ చేయడం నేర్పిస్తాను అని నేర్పిస్తుంటే వాన్ కి డబ్బులు ఇవ్వరం కదా గింత కూడా ఎక్కదు. స్లోగా తన చేతిని పట్టుకొని మిస్టర్ ఫూ నువ్వు సీరియస్ గా లెక్చర్స్ ఇస్తుంటే ఇంకా హ్యాండ్సమ్ గా ఉంటావు తెలుసా అని అంటే మనోడు ఏయ్ సరిగ్గా విను, డిస్ట్రాక్ట్ అవ్వకు అని మళ్ళీ చెప్తుంటాడు. అప్పుడే ఆమెకి తన ఫ్రెండ్ పంపిన ఒక వీడియో గుర్తొస్తుంది, అందులో మగవాళ్ళు హ్యాండ్సమ్ గా కనిపించడానికి ఇన్నర్ టైస్ వాడతారని ఉంటుందన్నమాట. సో చెంగ్ వాడుతున్నాడా లేదా అని చెక్ చేయడం కోసం అతని బాడీ మొత్తం టచ్ చేస్తుంది. మనోడు వెంటనే ఆమె చేయి పట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి, వీక్లీ ట్వైస్ అని చెప్పా కదా, కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా అనంటే అయ్యో అస్సలు అలాంటిది లేదు, ఒక్కసారి నేను చెప్పేది వినండి అని ఒక వీడియో చూపిస్తుంది. నేను జస్ట్ క్యూరియస్ గా ఉన్నాను, మగవాళ్ళు ఇది వాడతారా లేదా అనేది తెలుసుకుందామని అని చెప్పగానే మనోడు మనసులో ఈ వీడియో ఎవరో మగవాడు పంపించాడా అని జెలస్ ఫీల్ అయ్యి ఇలాంటి స్టఫ్ చూడకూడదు, నువ్వు ఫూ ఫ్యామిలీ కోడలివి అని అంటే ఆమె నువ్వు అసలు మంచోడివి కాదు, నువ్వు ఒక బ్యాడ్ క్యారెక్టర్ ఓడివి అని కోపంగా అతను ఒళ్ళో నుంచి లేసి ఏడుస్తుంటే అతను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఎందుకా ఇప్పుడే నాకు సారీ చెప్పు, నీకెంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ మీద నిందలేస్తావు అని అడిగితే మనోడు ముఖం మొత్తం మార్చేసి అంటే ఒక అబ్బాయి పంపించాడు కదా, అది కూడా నువ్వు ఫూ ఫ్యామిలీ కోడలివి, అది కరెక్ట్ కాదు అని అంటున్నా అంతే అని అంటే ఆమె ఇంకా గట్టిగా ఏంటి అబ్బాయా, ఆమె గర్ల్ నా యూనివర్సిటీ క్లాస్మేట్ అని ప్రొఫైల్ పిక్ చూసి ఓ ఈ ప్రొఫైల్ పిక్ ఒక మగవాడిది ఉంది కాబట్టి వెంటనే జడ్జి చేసేసావా అని అరవగానే అంతే కదా అని అంటే ఆమె ఛీ నువ్వెంత ఓల్డ్ ఫ్యాషన్ ఓడివో, ఇవాళ రేపు అమ్మాయిలందరూ ఇలాంటి కూల్ యానిమే పిక్చర్స్ పెట్టుకుంటున్నారు, నీకు అసలు ఏం తెలియదులే, ఆల్రెడీ ముసలోడి అయిపోయావు, ఇన్ని తప్పులు చేసావు కాబట్టి ఇప్పుడే నాకు సారీ చెప్పు, లేదంటే నేను నిన్ను అస్సలు ఇష్టపడ్ను అని అంటే మనోడు పిచ్చి యాటిట్యూడ్ ఉన్నాడు కదా, సారీ చెప్పకుండా సరే ఆ వీడియోలో చూపించినట్టు అవన్నీ వేసుకుంటా అని అంటే ఆమె ఓ వీడికి యాటిట్యూడ్ ఎక్కువ, సారీ చెప్పే బదులు నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాడా అని ఏంటి ఏదో అన్నావు నిజంగా అవన్నీ వేసుకుంటావా అని అంటే అతను ఆమె ఫేస్ కి దగ్గరగా వచ్చి ఏంటి నీకు అంత చూడాలనుందా అని అంటే ఆమె తలుపుతుంది. అతను ఒక్కసారిగా ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని చేయి పెట్టి అతని చెస్ట్ మీద టచ్ చేపిస్తాడు. అయితే వచ్చి నీ అంతటి నువ్వే చూడు అని ఆమె ఒక్కసారిగా కిస్ చేస్తాడు. అంతే అలా కిస్ చేస్తూ ఆ టైం కి క్లోజ్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ మనోడు రెడీ అవుతా ఆమెను ప్రేమగా ప్యాంపర్ చేస్తూ నువ్వు ఇంకొంచెం సేపు పడుకో అని చెప్పి వెళ్లిపోతుంటే ఛీ పెద్ద అబద్ధాలు కోరు, వారానికి 2 సార్లు అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని ఇమ్మీడియట్ గా జియాకి మెసేజ్ చేసి అక్క వారానికి 2 సార్లు మాత్రమే ఇంటిమేట్ అవ్వాలని నిజంగానే ఏమైనా కాంట్రాక్ట్ సైన్ చేశారా అని అడిగితే జియా ఎందుకు అతన్ని ఇబ్బంది పెడుతున్నాడా, నేను అతని ప్రాజెక్ట్ ని లాక్కుంటాను అప్పుడు అతను బిజీ అయిపోతాలే అని అంటే వాన్ అక్క థ్యాంక్స్ ఏ నువ్వు బెస్టే ఫస్ట్ ఆ పని చెయ్యి అని అంటుంది. ఆ తర్వాత చెంకి వర్క్ బిజీ ఎక్కువ అయిపోయి వాన్ కి మెసేజ్ చేస్తాడు ఈ రోజు రాత్రి రావడానికి లేట్ అవుతుంది, నువ్వు ఫోన్ లో గేమ్స్ ఆడుతూ మేల్కొని ఉండకు అని వార్నింగ్ ఇస్తుంటే వాన్ మాత్రం ఆహా అస్సలు వినేదే లేదు అని అనుకుంటూ గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. అంతలోనే ఆమె ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది ఇన్ని రోజులు ఎక్కడికి చచ్చావే, పద క్లబ్ కి వెళ్దాం చాలా మంది హాట్ అబ్బాయిలు కూడా ఉంటారు అని మెసేజ్ చేయగానే వాన్ తనలో తాను అప్పట్లో చిన్నపిల్లనని చెప్పి అక్క నన్ను బయటికి పోనిచ్చేదే కాదు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను కదా అంటే పెద్ద బొప్పినైపోయాను అనుకుంటూ వస్తున్నానే అని రిప్లై ఇచ్చి వెంటనే ముందు చెంగ్ స్కెడ్యూల్ మొత్తం చెక్ చేయాలి, ఆయన సడన్ గా వచ్చి నేను ఇంట్లో లేకపోవడం చూస్తే నన్ను సావగొట్టి సట్లో పెడతాడు అనుకుని అతనికి కాల్ చేస్తుంది. వాన్ మీరు ఎప్పుడు వస్తారు, ఇప్పుడు రాకపోతే నేను త్వరగా పడుకోవడానికి వెళ్తాను అని అడిగితే చెంగ్ మాత్రం ఇప్పుడు టైం 8 కదా 10 o'clock పడుకో, అంత త్వరగా పడుకోవడం కూడా మంచిది కాదు అని అంటే వాన్ సరే సరే మీరు వర్క్ చూసుకోండి అని అంటుంది. ఇటు చెంగ్ బిజినెస్ పార్ట్నర్ మీరు మీ వైఫ్ చాలా క్లోజ్ అనుకుంటా అని అంటే చెంగ్ ఆమెను గుర్తు తెచ్చుకొని హా అలాంటిదే, ఆమె కొంచెం క్లింగి నన్ను ఎప్పుడు అతుక్కొని ఉండాలనుకుంటుంది అని అంటే ఆ పార్ట్నర్ తను మిమ్మల్ని ఇష్టపడుతుంది కాబట్టే అలా ఉంది, నేను మీకోసం హ్యాండ్ మేడ్ పేస్ట్రీస్ తెచ్చాను, ఇది మీ వైఫ్ కి ఇస్తే తను చాలా
హ్యాపీగా ఫీల్ అవుతుంది. అని అంటే చెంగ్ కూడా తన ఇంట్లోనే ఉంది కాబట్టి తనకి ఇది ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటాడు. కానీ వాన్ మాత్రం క్లబ్ కెళ్తుంది. ఆమె ఫ్రెండ్ చూసి షాక్ అయ్యి, "ఒసే సమ్మర్ మొత్తం నా మెసేజెస్ కి రిప్లై ఎందుకు ఇవ్వలేదే? కొంపదీసి బాయ్ ఫ్రెండ్ దొరికాడా?" అని అడిగితే వాన్ మనసులో బాయ్ ఫ్రెండ్ కాదు హస్బెండ్ దొరికాడు అని అనుకుంటుంటే ఆమె అని సరే కానీ నేను ఆల్కహాల్ తాగను అని ఇద్దరు జ్యూసులు తాగుతూ ఉంటారు. అంతలోనే ఒక అబ్బాయి వాన్ దగ్గరకు వచ్చి, "హే గర్ల్, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. ఫస్ట్ టైం వచ్చావా ఇక్కడికి? నాతో కూడా కాసేపు మాట్లాడు. నువ్వు చాలా యంగ్ గా ఉన్నావు. నాకు ఇలాంటి అమ్మాయిలంటే చాలా ఇష్టం" అని అంటే వాన్, "ఓయ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకు" అని వీళ్ళిద్దరు రెస్ట్ రూమ్ కి వెళ్తుంటే ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి వాన్ చేపట్టుకుంటాడు. కానీ ఎగ్జాక్ట్ టైం కి చెంగ్ వచ్చి ఆ అబ్బాయి చేపట్టుకుని విరిచేస్తాడు. వాని గట్టిగా అరవగానే భయపడి పారిపోతే వానికేమో సుస్సు పడుతుంది. "మీరు మీటింగ్ లో ఉన్నారు కదా" అని అడిగితే అతను, "నా మీటింగ్ పైన రూమ్ లోనే జరుగుతుంది. అసలు నువ్వు ఇంట్లో పడుకున్నావు కదా" అని అంటే ఫ్రెండ్ ఏమో వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని అనుకుంటుంది. వానేమో, "నాకు అసలు మీరేం మాట్లాడుతున్నారో సరిగ్గా వినిపించట్లేదు. నేను ఇంటికి వెళ్ళాక అంతా చెప్తాను" అని ఫ్రెండ్ ని పట్టుకుని అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంటే మనోడు ఆపుతాడు కదా. సో గార్డ్ వచ్చి, "మీరు మీ సూని తీసుకెళ్ళడానికి వీల్లేదు" అని అడ్డుపడుతుంటే చెంగ్, "నేను ఈమెకి హస్బెండ్ ని" అని చెప్పగానే వాడు పక్కకు తప్పుకుంటాడు. ఈ ఫ్రెండ్ ఏమో వాన్ కి పెళ్ళైపోయిందా అని షాక్ అవుతుంది. కార్లోకి ఎక్కగానే మనోడు పిచ్చ బీపీలో కూర్చుని ఉంటాడు. వాన్కేమో సుస్సుపడుతూ, "చెంగ్ ఏదో ఒకటి మాట్లాడవా ప్లీజ్" అని అంటే అతను, "ఈ రోజు నుంచి ఇలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు" అని అంటే ఆమె భయంతోనే బొప్పిలా, "సరే సరే వేసుకోను" అని అంటే చెంగ్, "అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు" అని అడిగితే వాన్, "నేను ఎప్పుడు క్లబ్ కి వెళ్ళలేదు, అందుకే జస్ట్ ఒకసారి చూడాలని వచ్చాను" అని అంటే చెంగ్, "మంచిదైంది, కనీసం బాడీ గార్డ్ అయినా వెంట పెట్టుకుని వచ్చావు. నీకు కొద్దిగా నా తెలివి ఉందిలే" అని కొంచెం కూల్ అయ్యి మాట్లాడేసరికి వాన్ హ్యాపీగా, "ఆ అవును, బాడీ గార్డ్ ఉంటే నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరని అలా మంచి ప్లాన్ వేసి వచ్చాను కదా, బాగుంది కదా నా ఐడియా" అని అంటే చెంగ్, "అయినా ఒకడు ఇబ్బంది పెట్టాడు కదా" అని అంటే వాన్, "చాలా మంది అబ్బాయిలు ట్రై చేశారు, వాళ్ళంతా హ్యాండ్సమ్ గా ఉన్నారు కానీ నీ అంత కాదులే" అని చెప్పగానే మన పిచ్చి బొప్పిగాడు మురిసిపోయి ఆమెకి పేస్ట్రీస్ ఇస్తాడు. ఆమె తెగ హ్యాపీ అయిపోతుంది. ఆ తర్వాత చెప్తాడు, "ఈ విషయంలో నేను నీకు లెక్చర్స్ ఏమి ఇవ్వను కానీ పనిష్మెంట్ మాత్రం తప్పకుండా ఉంటుంది" అని అంటే వాన్, "పనిష్మెంటా? ఆ పనిష్మెంట్ అయితే ఇవ్వద్దు ప్లీజ్" అని అంటే చెంగ్, "నేను ఏదో ఒకటి చేస్తానని నీకెవరు చెప్పారు? నీకు కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 5 డేస్ టైం ఉంది. అప్పటి వరకు నీ కోసం ఒక టీచర్ ని హైర్ చేస్తాను, తను నీకు పద్ధతులు నేర్పిస్తుంది" అని అంటే వాన్ పాప మూతి ముడుచుకొని కూర్చుంటే చెంగ్, "ఫూ ఫ్యామిలీ కోడలుగా నువ్వు చాలా ఈవెంట్స్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ అందరి ముందు అవమాన పాలు పడాలనుకుంటున్నావా? జనాలు నిన్ను చూసి నీ అక్కని కూడా ఎగతాళి చేస్తారు" అని అంటే వాన్ కూడా, "అవును, నా అక్క అసలు తలదించుకోకూడదు, అయితే నేను నేర్చుకుంటాను" అని అంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేచి బ్రేక్ఫాస్ట్ తీసుకొని రూమ్ కి వెళ్ళబోతుంటే కొత్త టీచర్ వచ్చి, "నేను మీకు నెక్స్ట్ 5 డేస్ మేనర్స్ నేర్పించడానికి వచ్చాను" అని అంటే వాన్, "సరే నేను బ్రేక్ఫాస్ట్ చేసి వస్తాను" అని అంటే టీచర్, "బెడ్రూమ్ లో బ్రేక్ఫాస్ట్ చేయడం పద్ధతి కాదు, రూమ్ పాడవుతుంది" అని అంటే వాన్ ఇష్టం లేకపోయినా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబోతుంది. టీచర్ మళ్ళీ అడ్డుపడి, "మేడం ఫూ, మన ఫస్ట్ లెసన్ టేబుల్ మేనర్స్, ఎలా కూర్చోవాలి, స్పూన్ ఎలా పట్టుకోవాలి, ఎలా తినాలి అన్నదానికి కూడా ఒక రూల్ ఉంది" అని లెక్చర్ ఇస్తుంది. వాన్ కి ఆల్రెడీ చెంగిచ్చే లెక్చర్స్ ఇని పిచ్చిలేసి ఈమె లెక్చర్లు కూడా ఇంటూ మనసులో, "దేవుడా, ఓ మంచి దేవుడా, వచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపోరా, ఇప్పుడు తినడానికి కూడా స్ట్రాటజీలు డిజైన్ చేయాలా ఏంటి" అని అనుకుంటూ ఆమె విని విని విసిగిపోయి, "ఇక చాలు, నేను నా హస్బెండ్ కి లంచ్ తీసుకెళ్లాలి, ఆయన నా కోసం వెయిట్ చేస్తుంటారు" అని ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అవుతుంది. అలా బాక్స్ తీసుకుని ఆఫీస్ కి వెళ్ళాక రిసెప్షనిస్ట్ ని చెంగ్ ఆఫీస్ ఎక్కడుందో అడుగుదాం అనుకునే లోపే అక్కడ మిస్ లిన్ చెంగ్ కోసం లంచ్ తెచ్చి, "మిస్టర్ ఫూ ఆఫీస్ లో ఉన్నారా" అని అడిగితే రిసెప్షనిస్ట్, "హా ఉన్నారండి, వెళ్ళొచ్చు" అని చెప్తే ఆమె లోపలికి వెళ్ళిపోతుంది. వాన్ మనసులో, "వామ్మో, ఈ నా మొగుడు కోసం ఇద్దరు అమ్మాయిలు లంచ్ పట్టుకొస్తున్నారా, చాలా అదృష్టవంతుడే" అని అనుకుంటుంటే ఇటుపక్క చెంగేమో మీటింగ్ లో ఉంటాడు. ఆమె అక్కడికి వస్తుంది. ఆమె వెనకాలే వాన్ కూడా వచ్చి నిలబడుతుంది. వాన్ని చూడగానే చెంగ్ మీటింగ్ ఆపేసి ముందుకు రాబోతుంటే ఆ లిన్ ఏమో తన కోసమే అతను వస్తున్నాడని ఫీల్ అవుతుంది. కానీ చెంగ్ డైరెక్ట్ గా వాన్ దగ్గరికి వెళ్లడంతో దాని ముఖం మాడి మస్ అవుతుంది. వాన్ తో చెప్తాడు, "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు" అని అంటే ఆమె, "నీకు లంచ్ ఇవ్వడానికి వచ్చాను" అని అంటే చెంగ్ మిస్లిన్ తో, "మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మర్చిపోయిన డాక్యుమెంట్ ని నేనే పంపించేవాన్ని కదా, మీరు స్వయంగా రావాల్సిన అవసరం లేదు" అని చెప్పి ఫైల్ తీయడానికి వెళ్తాడు. అక్కడున్న కొలీగ్స్ అందరూ, ఈ మిస్లిన్ ఎప్పుడు బాస్ ని కలవడానికి ఏదో ఒక వంకలు వెతుక్కుంటూ వస్తుంది, ఆయనకు మ్యారేజ్ అయిపోయిందని తెలిసినా కూడా ఆయన వెనుకాలే పడుతుంది, కానీ బాస్ మాత్రం ఈమెను అసలు పట్టించుకోడు అని మాట్లాడుకుంటుంటే ఆమెకి పిచ్చ కోపం వస్తుంది. అంతలో చెంగ్ వచ్చి ఫైల్ ఇవ్వగానే ఆమె, "సారీ, చాలా అర్జెంట్, అందుకే రాక తప్పలేదు" అని అబద్ధం చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాన్ చెంగ్ కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్తుంది. చెంగ్ క్లాస్ వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే ఆమె, "నువ్వు వర్క్ లో బిజీగా ఉంటావు కదా, అందుకే నేనే లంచ్ ఇవ్వడానికి వచ్చాను, నీకోసం టేస్టీగా ఉండే ఫుడ్ తీసుకొచ్చాను చూడు" అని ఓపెన్ చేయగానే వానికి పిచ్చిలేసిపోతుంది. ఎందుకంటే ఆమె ఏదో హడావిడిలో లంచ్ బాక్స్ కట్టేసి వస్తుంది కదా, అందులో
ఫుడ్ సరైన ఫుడ్ ఉండదు. ఆమె నెర్వస్ అయిపోతూ సారీ మిమ్మల్ని కలవాలనే హడావిడిలో ఇలా జరిగింది. ఈ చిన్న విషయానికి కోప్పడరుగా అని అంటే పాపం మనోడికి ఆల్రెడీ ఆకలేసి కళ్ళు తిరుగుతున్నాయి. సో ఆమె ఏదైనా ఆర్డర్ చేస్తాననంటే అక్కర్లేదులే నాకు మీటింగ్ ఉంది నువ్వు ఇంటికెళ్ళు అని వెళ్ళిపోయాక చెంగ్ తన మీటింగ్ కంప్లీట్ చేస్తాడు. అందులో అసిస్టెంట్ వచ్చి బాస్ మేడం మళ్ళొచ్చారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆఫీస్ రూమ్ లో ఉన్నారు అని చెప్తే చెంగ్ అక్కడికి వెళ్తే వాన్ అక్కడ పడుకుని ఉంటుంది. అతను కోట్ తీసి ఆమెపై కప్పితే ఆమె లేచి కూర్చుంటుంది. చెంగ్ మళ్ళీ ఎందుకొచ్చావు అని అడిగితే నీకోసం ఫుడ్ తెచ్చాను. పాపం మనోడు మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చిందని తెగ ఫీల్ అయిపోతుంటాడు. అక్కడ లెక్చర్ల నుంచి తప్పించుకోవడానికి ఇదంతా చేస్తుందని మనోడికి తెలీదు. ఆ తర్వాత మాటల్లో చెప్తుంది నేను మీతో ఒక అబద్ధం చెప్పాను. నాకు అసలు వంట చేయడమే రాదు. కానీ ఫుడ్ నేనే ప్యాక్ చేశాను. ఫ్రూట్స్ కూడా నేనే కడిగాను అనండి చెంగ్ మాత్రం హ్యాపీగా తింటాడు. పైగా ఆమెకు కూడా స్వయంగా తినిపిస్తాడు. తినిపిస్తూ మనసులో ఫ్యామిలీ రూల్స్ ప్రకారం ఒకే చాప్ స్టిక్స్ ఇద్దరు వాడకూడదు. కానీ వాన్ కోసం రూల్ బ్రేక్ చేశాను. పర్లేదులే ఒక్కసారేగా అని అనుకుంటుంటే వాన్ బుంగమూతి పెట్టి ఏమైంది మీరు నన్ను ఇష్టపడట్లేదు కదా కానీ పదే పదే నన్ను ఎందుకు కిస్ చేస్తుంటారు అని అడిగితే అప్పుడే చెంకి టీచర్ నుంచి కాల్ వస్తుంది. సో వాన్ని ఏదో ఒక వంక చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆమెమో పిచ్చిగా కంప్లైంట్ చేస్తుంది మీ వైఫ్ చాలా మొండిది. నేను ఆమెకి వెయిటెడ్ బ్యాండ్స్ తొడిగిస్తే దాన్ని విసిరేసి క్లాస్ మధ్యలోనే మీకు లంచ్ ఇవ్వడానికి వచ్చేసింది అని కంప్లైంట్ చేస్తే చెంకి మండి నేను నిన్ను తనకి నేర్పించడానికి హైర్ చేశాను తిట్టడానికి కాదు. తన గురించి ఒక్క మాట అన్నా కూడా వినను. రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు అని సీరియస్ గా చెప్తాడు. ఆ తర్వాత వాన్ వస్తుంది. అతనికి వాటర్ ఇచ్చి షోల్డర్ మసాజ్ చేస్తుంటే ఆమె చేతులు నొప్పి పుడతాయన్నమాట. మనోడు టెన్షన్ తో ఏమైంది అని అడిగితే ఆమె క్లాస్ లో ఆ హెవీ బ్యాండ్ వేసుకోవాల్సి వచ్చింది అందుకే నొప్పులు పుడుతున్నాయి అని చెప్పగానే చెంగ్ వెంటనే ఆమెను ఎత్తుకొని ఇంకో రూమ్ కి తీసుకెళ్లి చూస్తే అనంటే ఆమె లేదు నేను ఇంకా దానికి రెడీగా లేను అని టెన్షన్ పడుతుంటే చెంగ్ మాత్రం ఆమె షూస్ తీసి కాళ్లకు మసాజ్ చేస్తుంటాడు. వానికి పిచ్చ రిలాక్సింగ్ గా ఉంటుంది. పాప మనోడు ఇంత ప్రేమ చూపించేసరికి మేడం గారికి రియలైజేషన్ వచ్చి కాదు చెంగ్ నేను ఒక విషయం చెప్పాలి. యాక్చువల్ గా నాకే నొప్పులు లేవు. ఈ చేతిపై రెడ్ మార్క్ కూడా స్ట్రాబెరీ జ్యూస్ తో పెట్టుకున్నాను. నాకేమో ట్రైనింగ్ చేయడం అస్సలు ఇష్టం లేదు అని అంటే చెంగ్ తన బిహేవియర్ కి మనసులో నవ్వుకొని తనపై ప్రెజర్ చేయడం ఇష్టం లేక వాన్ తను ఎలా ఉందో అలానే బాగుంది కదా నిజంగానే తనని ఫూ ఫ్యామిలీ పర్ఫెక్ట్ లేడీలా మార్చాలా అని ఆ ట్రైనింగ్ గురించి మాట్లాడకపోయేసరికి వాన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు కార్ లో వెళ్తుంటే వాన్ ఏమో భయంతో చెంగ్తో నాకు నిద్ర వస్తుంది నీ షోల్డర్ పై తల పెట్టుకుని పడుకోనా అని అంటే అతను మనం ఒక్కరమే ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వచ్చు పడుకో అని అంటే వాన్ అతని హగ్ చేసుకుంటూ మంచిగా ఆఫీస్ లోనే రూమ్ ఉన్నప్పుడు ఇంతకు ముందు నిద్రపోవడానికి ఇంటికి ఎందుకు వచ్చావు అని అంటే చెంగ్ మనసులో ఎందుకా నిన్ను చూసి రిలాక్స్ అవ్వడం కోసం అని అనుకుంటాడు. ఆ తర్వాత వాన్ తన ఫోన్ లో ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి చూస్తుంది. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ చెంగ్ వాళ్ళ మమ్మీకి ఖచ్చితంగా నచ్చుతుంది. నేను ఆవిడతో కలిసి వెళ్తాను అనుకుని జియాకి మెసేజ్ చేసి అక్క నాకు ఒక 2 టికెట్స్ కావాలి అని అడిగితే జియా ఎవరితో వెళ్తున్నావు అని అంటే నేను మమ్మీతో వెళ్ళాలనుకుంటున్నాను ఆవిడికి నచ్చుతుంది అని చెప్పగానే ఆమె బుక్ చేస్తుంది. సో వెంటనే చెంగ్ వాళ్ళ మమ్మీని కలవడానికి ఓల్డ్ హౌస్ కి వెళ్తుంది. అక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే వాన్ లాస్ట్ టైం ఈ వాల్ పేపర్ పై ఆర్ట్ ఎగ్జిబిషన్ పిక్చర్ చూసాను ఇక అది ఇష్టమని నాకు అర్థమైంది అని అంటే ఆమె మనసులో నాకు 2 కొడుకులున్నారు కానీ ఎవ్వరూ నా గురించి ఇంతలా ఆలోచించలేదు అని అనుకుంటూ అవునమ్మా నాకు స్కూల్ రోజుల నుంచి ఆర్ట్ అంటే చాలా ఇష్టం నేర్చుకుందాం అనుకున్నాను కానీ ఎప్పుడు ఛాన్సే రాలేదు అని అంటే వాన్ అయితే పదండి కలిసి ఎగ్జిబిషన్ కి వెళ్దాం అని అంటే ఆవిడ ఈ రోజు మీ డాడీకి బిజినెస్ డిన్నర్ పార్టీ ఉంది నేను ఆయన కోసం హ్యాంగ్ ఓవర్ సూప్ చేయాలి అని అంటే వాన్ పదండి వెళ్దాం ఇంట్లో పనులు ఉన్నారు కదా మమ్మీ మీరేం ఇవన్నీ చేయక్కర్లేదు పదండి వెళ్దాం అని ఒప్పించి తీసుకెళ్తుందా. కొద్దిసేపటికి వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మను పిలుస్తారు. అప్పుడు సర్వెంట్ వచ్చి సార్ ఈ మేడం వాన్ మేడం తో కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్లారు ఇంకా రాలేదు అని చెప్తే అతనికి కోపం వచ్చి ఆ పిల్ల తనతో పాటు ఈమెను కూడా పాడు చేసేలా ఉంది కార్ తీయండి నేనే వెళ్లి తీసుకొస్తాను అని అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక ఫేమస్ ఆర్టిస్ట్ టీచర్ చూ కనిపిస్తాడు. ఆయనని చాలా మంది ఫ్యాన్స్ కలవడానికి ఎగ్జైటెడ్ గా ఉంటారు. అతన్ని చూడగానే ఇతను టెన్షన్ పడతాడు. ఎందుకంటే అతను ఇంకా చెంగ్ వాళ్ళ అమ్మ కాలేజ్ డేస్ లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. వీళ్ళిద్దరు 26 ఇయర్స్ గా క్లోజ్ ఫ్రెండ్స్. నేను పెళ్లి పెరుగుతూ వీళ్ళిద్దరిని విడదీశాను. ఇప్పుడు మళ్ళీ తను అతని దగ్గరికి వెళ్ళాలని చూస్తుందా అమ్మో లేదు లేదు నాకేం తెలియనట్టు నటిస్తాను నా భార్య నా దగ్గరే ఉంటుంది అని అనుకుంటూ ఉన్నప్పుడే వీళ్ళిద్దరు బయటకు వస్తారు. వాన్ వాళ్ళ డాడీ కార్ చూసి మమ్మీ అది డాడీ కార్ లాగే ఉంది మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారా అని అడుగుతుంది. కానీ అతను అక్కడ నుంచి కార్ తీసేసి వెళ్లిపోతాడు. సో ఆమె ఏదో వర్క్ ఉండి వచ్చుంటాడులే నా గురించి ఎందుకు వస్తాడు అని అంటే వాన్ మీరిద్దరు కలిసి హ్యాపీగా లేరా అని అడిగితే అలా ఏం లేదు ఆయన మంచి హస్బెండే నాకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫ్యామిలీ కండిషన్
అసలు బాలేదు. అప్పుడు అతనే నన్ను ఆదుకున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి కలిసే ఉన్నాం. ఆయన నాకు పేరు, డబ్బు 2 ఇచ్చారు అని చెప్తే, మరి ప్రేమనిచ్చారా? అనంటే మనకి వయసైపోయింది కదమ్మా! ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుని ఏం లాభం? అని పైకి చెప్పి మనసులో సేమ్ డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్. మా పెళ్లి కేవలం ఒక కాంట్రాక్ట్ డీల్ మాత్రమే. ఆయనకి ఒక పర్ఫెక్ట్ వైఫ్ కావాల్సొచ్చింది. అంతే. మా మధ్య ప్రేమే లేదు అని అనుకుంటుంటే వాన్ మాత్రం, కానీ భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి కదా మమ్మీ! నాకు చెంకి ఉన్నట్టు అనంటే వాళ్ళమ్మ సైలెంట్ గా ఉంటుంది. అంతలోనే చెంగొస్తాడు. ఆ తర్వాత వాన్ చెంగ్‌తో చెప్తుంది. నువ్విక్కడేం చేస్తున్నావ్? నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చావా? అని అతుక్కుపోతూ క్యూట్ గా అడుగుతుంటే చెంగ్, నువ్వు మరీ నన్ను అంతలా అతుక్కుపోకు. మామ్ ఇక్కడే ఉన్నారు అని ఇద్దరు కలిసి నడవడం స్టార్ట్ చేస్తారు. చెంగ్ మనసులో, డాడీ ఇచ్చిన గడువు పూర్తి కావడానికి ఇంకా 2 మంత్సే టైం ఉంది. మిగతా రూల్స్ గురించి రేపు మాట్లాడుకోవచ్చులే. ఈ రోజుకి ఏమన్నా అతుక్కుని ఇలానే పోతాను అని అనుకుంటుంటే వాన్, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే అతను, ఏం లేదులే నిన్ను అతుక్కోవడం గురించి ఆలోచిస్తున్నా. పద ఇంటికి వెళ్దాం అని చెప్తాడు. కట్ చేస్తే వాన్ తన ఫ్రెండ్ షియావోతో కలిసి ఇంటర్వ్యూ కోసం ఆమెతో పాటు వెళ్తుంది. అంతలోనే అక్కడున్న జనాలు పరిగెడుతూ, త్వరగా రండి త్వరగా రండి, ఈ రోజు బాస్ కు ఫస్ట్ టైం బ్రాంచ్ ఆఫీస్ ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తున్నారు అని చెప్పుకుంటుంటే అది విన్న వాన్ షాక్ అవుతుంది. అంతలోనే చెంగ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి అందరూ తెగ ఫిదా అయిపోతారు. బట్ చెంగ్ కన్ను మాత్రం వాన్ మీద పడగానే అతను షాక్ అవుతాడు. అతను చూసి చూడనట్టు లోపలికి వెళ్ళగానే వాన్ అతని క్రేజ్ చూసి, ఇతను ఇంత అమేజింగా అని అనుకుంటుంటే షియావ్, నీకు తెలీదా? అతను ఫూ గ్రూప్ హెడ్. ఆయన తన కష్టంతో కంపెనీని టెక్ ఇండస్ట్రీ వైపు మార్చేశారు. జస్ట్ 3 ఇయర్స్ లోనే కంపెనీ మార్కెట్ వాల్యూ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ కి పెరిగిపోయింది అని చెప్పగానే వాన్ కి ఫస్ట్ టైం ఆమె మొగుడు ఎంత అమేజింగో అర్థమయ్యి, వావ్ ఇతను ఎంత అమేజింగో ఇప్పటి వరకు వినడమే కానీ ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నా, పైగా ఈయన నా హస్బెండ్ అని అనుకుంటూ ఇమ్మీడియట్ గా చెంకి, నాకు మీరంటే చాలా ఇష్టం అని పాపం నిబ్బా మెసేజ్ చేస్తుంది. ఆమెకి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. దాంతో వెళ్లిపోవడంతో వాన్ ఒక్కటే కూర్చుంటుంది. అదే టైంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వచ్చి వాన్ ముందు కూర్చుంటాడు. నేను ఈ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ని, నాకు 42 ఇయర్స్ అని బిల్డప్ ఇస్తుంటే వాన్ మనసులో, మా అక్క 20 ఇయర్స్ కి బిజినెస్ టేక్ ఓవర్ చేసిందిరా, వీడు 42 వచ్చినా కూడా ఇంకా వైస్ ప్రెసిడెంట్ లాగే ఉన్నాడు, పర్లేదులే ఎంకరేజ్ చేద్దాం అనుకుంటూ వావ్ సూపర్ అని చెప్తున్నప్పుడే వాన్ ఫ్రెండ్ బయటకు వచ్చి, నేను పాస్ అవ్వలేదే, వాళ్ళు నేను ఏ టాప్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వలేదని, నా క్వాలిఫికేషన్ సరిపోలేదని చెప్పారు అని బాధపడుతుండే ఈ వైస్ ప్రెసిడెంట్ గారు, చూసావా నా పవర్ ఉపయోగించి నేను అంతా సెట్ చేయగలను, ఈ రోజు నైట్ మీ ఇద్దరు నాతో డిన్నర్ కి వస్తే మీకు ఖచ్చితంగా ఈ జాబ్ వస్తుంది అని అంటాడు. కానీ షవ్ మాత్రం సీక్రెట్ గా ఇదంతా రికార్డ్ చేసి అతన్ని బెదిరిస్తుంది. దాంతో అతని కోపం వచ్చి చెయ్యెత్తబోతే ఎగ్జాక్ట్ టైం కి చెంగ్ వచ్చి పట్టుకుని, రే ఎవరినిరా కొట్టడానికి ట్రై చేస్తున్నావు అని అంటే వాడు, బాస్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారని నన్ను బురదలోకి లాగాలని చూస్తున్నారు అని అబద్ధం చెప్తుంటే వాన్ మాత్రం ఆ రికార్డింగ్ మొత్తం వినిపించి వాడి ముసుగు తీసేస్తుంది. ఆ తర్వాత అతను ఎంత ప్రాధేయపడినా కూడా చెంగ్ ఇమ్మీడియట్ గా జాబ్ లో నుంచి ఫైర్ చేసి పోలీసులకు రిపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత మేనేజర్ వచ్చి, బాస్ మీరిద్దరు ఒకరికొకరు ముందే తెలుసా అని అడుగుతుంటే ఇంకో పక్క ఫ్రెండ్ కూడా, వాన్ నీకు బాస్ ఫూ తెలుసా అని అడిగితే వాన్ మనసులో, అందరి ముందు నేను ఈయన వైఫ్ అని తెలిస్తే ఖచ్చితంగా ఎంబారెస్ గా ఫీల్ అవుతాడు అనుకుని, మా అక్కకి ఈయన తెలుసు, నన్ను కాస్త చూసుకోమని మా అక్క ఈయనకి చెప్పింది అని చెప్తుంది. అంతే. ఆ మాట చెంకి అస్సలు నచ్చదు. పిచ్చా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతే వాన్, ఈయనకెందుకు కోపం వచ్చింది ఇప్పుడు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని పాపం కన్ఫ్యూజ్ అవుతుంటే మేనేజర్ వచ్చి వాళ్ళిద్దరికి హెడ్ క్వార్టర్స్ లో జాబ్ ఇచ్చారని చెప్తారు. దాంతో వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంటారు. ఆ తర్వాత ఈ పిల్లబొప్పి ఇంటికి వచ్చి, చెంగ్ నేను వచ్చేసాను అని చెప్తుంటే అతను, ఏంటా స్మెల్ అని అడిగితే ఆమె, నేను నా ఫ్రెండ్ తో బయటకెళ్లాను, తను నాకు ట్రీట్ ఇచ్చింది అని అంటే చెంగ్, నేను ఈ మధ్య నీకు కాస్త ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చినట్టున్నాను కదా అని అంటే వాన్, ఇప్పుడు నేనేం చేశాను అని అడిగితే అతను, నువ్వు నా వైఫే, పబ్లిక్ లో నీ స్టేటస్ ఏంటో నీకు తెలియాలి, కానీ నువ్వు మాత్రం నీ ఐడెంటిటీ దాస్తున్నావు అని అంటే వాన్ కూడా ఈసారి కోపంతో, హలో నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని నిందిస్తున్నారు, రాగానే తిట్టడం స్టార్ట్ చేసావా అని చెప్పి అలిగి రూమ్ లోకి వెళ్తుంది. షార్ట్ చేసి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటే మనోడు డోర్ నాక్ చేసి, డోర్ ఓపెన్ చేయి నీ జుట్టు ఆరబెడతాను అని అంటే వాన్ కూడా, మీరెవరో నాకు తెలీదు, మా పెద్దింటి పిల్లలు అలా ముఖం తెలియని వాళ్ళతో మాట్లాడరు అని అంటుంది. కానీ మనసులో, వీడు ఫస్ట్ టైం సర్వీస్ చేస్తానంటున్నాడు, వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అనుకొని లోపలికి రానిస్తుంది. రాగానే జుట్టు ఆరబెట్టాక వెళ్ళిపోండి, నేను నిద్రపోవాలి అని అంటుందా. మనోడేమో జుట్టు ఆరబెడుతుంటే వాన్, సరేలే మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, నాకు సారీ చెప్పండి, ఇది చాలా పెద్ద డీల్, ఈ ఛాన్స్ మళ్ళీ నీకు దొరకదు అని అంటే చెంగ్ మాత్రం ప్రేమగా ఆమెను హక్ చేసుకుంటే వాన్, ఏం చేస్తున్నావు, నువ్వు ఇంకా నాకు సారీ చెప్పలేదు, అప్పుడే హక్ చేసుకుంటే ఎలా అని అంటే అతను, సారీ నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను, కానీ నువ్వు నా వైఫ్ అని ఎందుకు చెప్పలేదు
అని కొంచెం జెలసీగా అడిగితే వాన్, ఏంటి వీడు జెలసీగా ఫీల్ అవుతున్నాడా అని చెప్పి నా క్లాస్మేట్స్ అందరూ ఇంకా సింగిల్. నిజం తెలిస్తే రకరకాలుగా మాట్లాడుకుంటారు. నీ వల్లే నాకు జాబ్ వచ్చిందని కూడా అంటారు అని చెప్పగానే చెంగ్ సరేలే అని అంటే వాన్, కానీ నన్ను తిట్టినందుకు ఇంకా నేను నిన్ను క్షమించలేదు అని అంటే చెంగ్, ఇంకా క్షమించలేదా, ఈసారి ఇంకేం చేయాలి అని అడిగితే వాన్ అతని బుగ్గపై కిస్ చేసి, ఇకపై కోప్పడకుండా ఏ ప్రాబ్లం ఉన్నా నాతో మాట్లాడి చెప్పాలి అంతే అని క్యూట్ గా అనేసరికి ఇద్దరు ఒకరికొకరు హక్ చేసుకొని కూర్చునున్నప్పుడే బయట ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతాయి. వాన్ అది చూసి ఫుల్ ఎక్సైట్ అయిపోతూ, యాంగ్ ఎంత రొమాంటిక్ చూడు, అతని మా అక్క కోసం ఎలాంటి ప్లాన్ చేశాడో చూడు, ఆమె బర్త్డే అని చెప్పి అని మనసులో ఒకడున్నాడు వీడు నమ్మగుడంట బోరింగ్ ఫెలో అని అనుకుంటూ మళ్ళీ మూడ్ మార్చుకుని, నువ్విక వెళ్ళు నాకు నిద్రొస్తోంది అని అంటే అతను, నేనెందుకు వెళ్ళాలి, ఇది నా రూమ్ కూడా అని చెప్తే వాన్ మూతి ముడుచుకుని అలిగి పడుకుంటే చెంకి విషయం మొత్తం అర్థమైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాపం. ఆ తర్వాత యాంగ్ వాళ్ళ అమ్మకు కాల్ చేసి కొన్ని డబ్బులు అడుగుతాడు. అలాగే మాటల్లో, మా రేపు మాకు షూట్ ఉంది, షూటింగ్ కోసం యాంటీ క్యాలిగ్రఫీ లేదా పెయింటింగ్స్ కావాలి అని అంటే ఆవిడ, సరేలేరా నీకోసం ఆ ఫారెస్ట్ హిస్టరీ పెయింటింగ్ తీసుకొస్తానులే అని ఒకటే స్మైల్ చేస్తూ మాట్లాడుతుంటే అదే టైంలో వాళ్ళ నాన్న వచ్చి ఆ మాటలు విని, ఈమె ఎందుకు ఇంత ఈకిలిస్తూ మాట్లాడుతుంది, పైగా సీజుగడి పెయింటింగ్స్ గురించి మాట్లాడుతుంది అంటే అతన్ని కలవడానికి వెళ్తుందా అని డౌట్ పడుతున్నప్పుడే ఈలోపే ఆమె అతను చూసి, మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంటే ఆయన మనసులో, నేనిప్పుడు ఏది అడగను, అప్పుడే నేను ఈమె దృష్టిలో పర్ఫెక్ట్ హస్బెండ్ లా ఉంటాను అనుకుంటూ, హా పద వెళ్ళి పడుకుందాం అని ఆమెను తీసుకెళ్తాడు. ఈడు ఇంకా పెద్ద బొప్పిగాళ్ళగా ఉన్నాడు. నెక్స్ట్ డే పాపం మన పిచ్చోడు ఒక్కడే కూర్చొని, పాతకాలంలో మొగుళ్ళు తమ పెళ్ళాలకి జుట్టు తూడ్చేవాళ్ళట, నేను కూడా అలాగే తూడ్చాను, పైగా జడ కూడా వేసేవారట, నేను కూడా వేశాను, వానికైతే ఆ హెయిర్ స్టైల్ కూడా నచ్చింది, నేను తన కోసం ఇంత చేస్తే తను మాత్రం ఇంకా అలుగుతోంది అని ఆలోచిస్తుంటే అంతలోనే వానొచ్చి, నేను మీతో ఆఫీస్కి రాను, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అని మళ్ళీ అలిగి వెళ్ళిపోతుంది. భూమి మీద ఉన్న ఆడోళ్ళు కూడా ఇంతగానం అలగరు. సీన్కి అలుగుతుంటే తనకేదో బిజీ వర్క్ ఉంది అనుకుంటాడు. వాన్ వెళ్ళిపోయాక బట్లర్ వచ్చి, మీరు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయమన్నారు కదా సార్, ఇప్పుడు కావాలా అని అడిగితే ఆ టిఫిన్ బాక్స్ పట్టుకుని ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటుంటే చెంగ్ మెసేజ్ చేసి వాణ్ణి కలవడానికి బయటికి పిలుస్తాడా. ఆమె బయటికి వెళ్ళి, ఏంటి అని అడిగితే చెంగ్, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, ఆకలిగా ఉందేమో అని జ్యూస్ ఇస్తాడు. దాంతో మేడం గారు టక్కున కరిగిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంటే చెంగ్, ఇక వెళ్ళి పని చేసుకో, ఎవరైనా నోటీస్ చేస్తారు అని చెప్పగానే వెళ్ళిపోతుంది. కానీ మనోడు మాత్రం, అసలు నేనేంటి నిబ్బి షకలు చేస్తున్నా, పొద్దున్నే కదా ఇంట్లో కలిసి వచ్చింది, మళ్ళీ కలవాలనుకుంటున్నా, అది కూడా వర్క్ టైంలో ఇలాంటి సిల్లీ పనులు చేస్తున్నా అని ఒకటే సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చెంగ్ వాళ్ళమ్మ వాన్తో యాంగ్ పర్ఫార్మెన్స్ చూడడానికి వస్తావా అని అడిగితే ఆమె సరే అని చెప్తుంది. సో అదే విషయం చెంగ్కి చెప్పి వాళ్ళ అమ్మతో కలిసి ఆ పర్ఫార్మెన్స్ కి వెళ్తుంది. అక్కడ వాన్ ఫేమస్ యాక్టర్ సీజుని చూసి ఎగ్జైట్ అయిపోతూ, ఈయన ఫేమస్ యాక్టర్ సీజు కదా అని అంటుంటే యాంగ్ ఏమో, మా ఈయన నా ఐడల్, మేము కలిసి షూట్ చేయబోతున్నాం అని అంటే సీజు అక్కడ వాళ్ళ మామ్ ని చూసి, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం అని చెప్పగానే ఆమె, 26 ఇయర్స్ అయిపోయింది అని అంటే వీళ్ళిద్దరు షాక్ అవుతుంటే ఆమె, మేము పాత ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఆ సీజీ ఏమో వాళ్ళ అమ్మతో, నువ్వు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మనం లంచ్ కి వెళ్దాం అని అంటే ఆమె ఓకే అంటుంది. కానీ వాళ్ళ నాన్న వీళ్ళిద్దరిని సీక్రెట్ గా దాక్కుని చూస్తూ ఉంటాడు. కానీ చెంగ్ అతన్ని చూసి, డాడ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే వాళ్ళ డాడీ, రేయ్ నీ పెళ్ళాన్ని చూడరా, నా పెళ్ళాన్ని ఎలా తిప్పుతుందో, ఫూ ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఇలాగే ఉంటారా అని అంటే చెంగ్, సరేలే ఏదో ఒకటి, నా పెళ్ళం ఫూ ఫ్యామిలీ మనిషిని ఒప్పుకున్నాడు, ఇంతకీ మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే ఆయన, నేనా జస్ట్ ఇలా వెళ్తూ కనిపించాను అని కవర్ చేసుకుని ఇంటికొస్తాడు. వాళ్ళమ్మ చూసి, వచ్చేసారా అని అడిగితే ఆయన, ఈ రోజు కొంచెం వర్క్ ఎక్కువైంది, కార్ యార్డ్ లో ఉంది, నువ్వేమైనా షాపింగ్ కెళ్ళావా అని డౌట్ గా అడుగుతుంటే ఆవిడ, నేను యాంగ్ ని కలవడానికి వెళ్ళాను, అతను షూటింగ్ చేసుకుంటున్నాడు అని అంటే అతను, అయితే అక్కడ చాలా మంది బిగ్ స్టార్స్ వచ్చుంటారుగా అని అంటే వాళ్ళ అమ్మ మనసులో, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళానని చెప్తే ఖచ్చితంగా కోప్పడతాడు కదా అని అనుకుంటూ, అవును నేను నా ఓల్డ్ ఫ్రెండ్ సీజున్ కలిశాను అని అంటే అతను, ఓ నాకు గుర్తొచ్చింది, అతన్ని చిన్ననాటి ఫ్రెండ్ కదా అని అంటే ఆమె, అతను ఇప్పుడే అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చాడు, మీరు ఫ్రీగా ఉంటే మనం ముగ్గురం కలిసి భోంచేద్దాం అని చెప్పగానే వాళ్ళ డాడీ, భోంచేద్దాం ఖచ్చితంగా, నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించేసి అసిస్టెంట్ తో, రేయ్ ఆ యాంగ్ గడికి కాల్ చేసి ఇక్కడికి రమ్మను రా అని చెప్తే అసిస్టెంట్ యాంగ్ కాల్ చేయగానే, నేను రాను, ఈ రోజు ఈవినింగ్ ఆయన్ని నేను ఫిల్మ్ స్టూడియో దగ్గర చూశానని చెప్పు అని కట్టి చేసి పడేస్తాడు. వాళ్ళ నాన్న కోపంతో, ఛీ ఎలాంటి కొడుకుని కన్నానో చూడు, ఒకడేమో తెలివి ఎక్కువైనోడు, ఇంకొకడేమో తెలివి తక్కువ ఇలా తగలబడ్డాడు అని మంచి బీపీలో ఉంటే అసిస్టెంట్ ఏమంటాడు, సెకండ్ యంగ్ మాస్టర్ కి మొత్తం మీ పోలికలే బాస్ అని అంటే అతనికి కోపం వచ్చి, ఏంట్రా అంటే నేను పద్ధతి లేనివన్నా అని అడిగితే అసిస్టెంట్, అంటే మీరు 26 ఇయర్స్ బ్యాక్ మేడం గారి పెరట్లోకి అర్ధరాత్రి దూరి మరి ఆమె ఓ పద్ధతి గల మంచోడితో లైఫ్ స్పెండ్ చేయాలని కోరుకోవడం విన్నారు కదా, అప్పటి నుంచే ఈ పద్ధతి అని చెప్పి పద్ధతిలో మారిపోయారు అని అంటే అతను, రే నాకు సిజుకి మధ్య ఎవర్రా ఎక్కువ మంచోళ్ళు అని
అని అంటే అసిస్టెంట్, ఇద్దరు సేమ్ కదా బాస్ అని అంటే అతను, రేయ్ నేనే బెటర్ అని చెప్పాలి నువ్వు అని అంటారు. అంతలోని యాంగ్ కాల్ చేసి, డాడ్ నాకు కొన్ని డబ్బులు కావాలి అని డిమాండ్ చేస్తే అతను, నువ్వు సినిమా స్టార్వి కదా నన్నెందుకు అడుగుతున్నావు అని అంటే అతను, మీరు కంపెనీనే చెంకిచ్చేశారు, నాకు కాస్త డబ్బులు ఇవ్వలేరా? అయినా ఈ రోజు మిమ్మల్ని స్టూడియో దగ్గర చూశాను, కొంపదీసి మామ్ని ఎవడైనా పడేస్తారని భయపడుతున్నారా ఏంటి అని అంటే అతను ఇమ్మీడియట్ గా జంకి, లేదు లేదురా ఆమె నిన్ను గుర్తు చేసుకుంటుంది, డబ్బులు పంపిస్తానులే అని చెప్పగానే యాంగ్ ఫుల్ హ్యాపీ. దాంతో వాళ్ళ డాడీ అసిస్టెంట్ తో, రేయ్ చూసావరా ఈ నా కొడుకు ఎలా మాట్లాడాడు, ఓనీలే ఒక 50 మిలియన్లు పంపించేసాయి అని డక్కున పంపించగానే యాంగ్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు. కానీ ఇంటికెళ్లి చూస్తే జియావాన్లు ఉంటారు. సో ఇమ్మీడియట్ గా చెంగ్ దగ్గరికి వెళ్ళి, హలో నువ్వు రేయింబవళ్ళు ఎందుకు పని చేస్తూనే ఉంటావు అని తిడితే చెంగ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే యాంగ్, నీ వైఫ్ నా వైఫ్ తో పడుకుంటోంది, ఇప్పుడు నాకు వెళ్ళడానికి వేరే ప్లేస్ లేదు అని అంటే చెంగ్ షాక్ అయ్యి, వాణి ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళింది అని అంటే యాంగ్, తను నీకేం చెప్పలేదా, కొంపదీసేమన్నా కోపం తెప్పించావా ఏంటి అని అంటే చెంగ్ ఇమ్మీడియట్ గా కాల్ చేసి, నేను నీకు ఈ రోజు రేపటి టాస్క్ లిస్ట్ తయారు చేయమంటే పారిపోయావా అని అరిస్తే వానికి బీపీ లేచి, హలో అవుట్ ఆఫ్ ఆఫీస్ ఇప్పుడు, నేను నా అక్కతోనే ఉంటాను అని కట్ చేస్తే యాంగ్, నువ్వు తన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నావు బ్రో, చూస్తూ ఉండు నిజంగానే ఏదో ఒక రోజు పారిపోతుంది అని అడ్వైజ్లు ఇస్తుంటే చెంకి, రే నువ్వు చాలా ఖాళీగా ఉన్నట్టున్నావు, నా కంప్యూటర్ లో నీ చిన్నప్పటి ఫోటో ఉంది, అందులో నువ్వు లేడీ డ్రెస్ వేసుకుని చెడ్డీ కూడా వేసుకోలేదురా, అది గనుక జియా చూస్తే తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని బెదిరించేసరికి యాంగ్, ఒరే అన్నయ్య నన్ను బ్లాక్ మెయిల్ చేసే బదులు నీ పెళ్ళాన్ని మాత్రం మార్చడానికి ట్రై చేయకు, తను వెళ్లిపోతే ఆ తర్వాత రిగ్రెట్ అవుతావు అని చెప్పి వెళ్ళగానే చెంగ్ అతని మాటల గురించి ఆలోచనలో పడతాడు. సో వాన్ కి కాల్ చేసి, ఈ రోజు నువ్వు ఇంటికి రావడం లేదా అని అడిగితే వాన్, నాకు మూడ్ లేదు అని అంటే చెంగ్, నీ కోసం ఒక గిఫ్ట్ ఉంది త్వరగా రా అని అనగానే వాన్ బయటకు వస్తుంది. కానీ చెంగ్ మాత్రం ఆమె చేయి పట్టుకోకుండా దూరంగా ఉండేసరికి ఈయన ఇంకా పర్ఫెక్ట్ లేడీ అనే విషయాన్ని మైండ్ లో నుంచి తీనట్టున్నారు. ఇక నేను ఎప్పుడు పర్ఫెక్ట్ లేడీ అయ్యేదిరా బాబు అని డల్ గా ఉంటే చెంగ్ మాత్రం సడన్ గా ఆమెని కిస్ చేసి, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, నువ్వు మామూలు మారిపోతే ఫూ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ లేడీ అవుతావు అనుకున్నాను, కానీ నువ్వు ఎలా ఉన్నావో నాకు అలాగే ఇష్టం అని మనసులో మాట పాపం చెప్తాడా. ఈ వాన్ కి అది సరిపోదు, ఇంకెక్కువ కావాలట, ఛీ నీకు అస్సలు రొమాంటిక్ గా మాట్లాడడమే రాదు అని అంటే చెంగ్, చెప్పాల్సిందంతా చెప్పా కదా ఇంకేం చెప్పాలి అని అడిగితే వాన్, అసలు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావా, నాకైతే మీరు చాలా ఇష్టం అని అనగానే అది విన్న చెంగ్ చెవులు ఎర్రబడిపోతాయి. అలా 2 నెలలు గడుస్తాయి. అందరూ వాళ్ళ ఓల్డ్ హౌస్ లో ఉంటే వాళ్ళ నాన్న చెంగ్ తో, రేయ్ 2 నెలల గడువు అయిపోయిందిరా, నువ్వు నీ వైఫ్ ని పర్ఫెక్ట్ లేడీ లాగా మార్చలేకపోయావా అని అడిగితే చెంగ్, నాన్నగారు నేను ఓడిపోయాను, ఇక నుంచి తన్ని మార్చాలని కూడా అనుకోవట్లేదండి, నేను తన్ని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను అంతే అని అంటే వాళ్ళ నాన్న కోపంగా, ఒక చిన్న ఫ్యామిలీ మ్యాటర్ కూడా హ్యాండిల్ చేయలేకపోతే ఇక నువ్వు ఫూ ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తావు అని అంటే ఈసారి చెంగ్ గట్టిగా ఇచ్చి పడేస్తాడు. చిన్నప్పటి నుంచి మీ మాట వినేలా చేసుకుని నాకంటూ ఓ లైఫ్ కూడా లేకుండా చేశారు, కానీ నా వైఫ్ ఇవన్నీ సహించదు, తన సంతోషాన్ని ఫ్రీడమ్ ని నేను లాక్కోను అని అంటే వాళ్ళ నాన్న, అంటే ఇలా చేయడం వల్ల నేను మీ మమ్మీ హ్యాపీనెస్ ని కూడా లాక్కున్నానా, తను ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉందిరా, తను హ్యాపీగా లేదంటావా అని అనగానే వాళ్ళమ్మ మధ్యలో దూరి, ఇన్ని సంవత్సరాలుగా నేను మీతో ఉంటూ రూల్స్ ఫాలో అయ్యానంటే దాని అర్థం నేను సంతోషంగా ఉన్నానని కాదు, ఇప్పుడు మీరు వాణి నాలా ఉండాలని అస్సలు చెప్పకండి అని అంటే వాళ్ళ నాన్న, నువ్వు వాళ్ళకెందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అంటే ఆమె, నేను వాణ్ణి సంతోషంగా చూడాలనుకుంటున్నాను అని అంటే జియా మధ్యలో దూరి, ఒకవేళ నా చెల్లెలు పర్ఫెక్ట్ లేడీ లాగా మారాల్సి వస్తే అవసరమైతే డివోర్స్ ఇప్పిస్తాను అని చెప్తే వాన్, నువ్వు నా వెంటొస్తావా అక్క అని అడిగితే జియా, హా వస్తాను అని అనడంతో పాపం వీళ్ళిద్దరు ఫ్యూజులు ఎగిరిపోతాయి. చెంగు టెన్షన్ తో, నువ్వు నిజంగానే నాకు డివోర్స్ ఇస్తావా అని అంటే వాన్, లేదులే ఊరికే అడిగాను అని అంటుంది. వాళ్ళ నాన్న మధ్యలో దూరి, సరే నువ్వు ఫ్యామిలీ హెడ్ అవ్వకూడదు అనుకుంటే యాంగ్ అవుతాడు అని అంటే యాంగ్, ఓరి నాయనో నా వల్ల కాదు, నేను ఈ చెంగులా ఒక్కరోజు కూడా ఉండలేను, నేను నా పెళ్ళంతోనే ఉంటాను అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ నాన్నకి బై చెప్పి ఇక మేము వెళ్తున్నాం అని బయలుదేరుతుంటే వాన్, మామ్ ని కూడా నాతో తీసుకెళ్తాను అని అంటే ఆమె కూడా వాళ్ళతో కలిసి, అవును నాకు కూడా ప్రపంచం చూసే టైం వచ్చింది అని వాళ్ళంతా వెళ్తుంటే వాళ్ళ నాన్న, మీరంతా నాకు ఎగనెస్ట్ గా వెళ్తున్నారా, అసలు ఇంటికి వస్తారా రారా అని అరుస్తుంటే అందరు ఒకేసారి అస్సలు రాము అని చెప్పగానే వాళ్ళ నాన్న భయపడిపోయి, అయితే ఆగండి నేను కూడా వచ్చేస్తున్నాను అని వాళ్ళ వెనకాలే పరిగెడతారు. అలా ఈ సూ ఇంకా ఫూ ఫ్యామిలీ కలిసి ఈ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తారు. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టడా బై బై.